దీంట్లో ప్రేమ అనేదే వస్తువు. ఇక దాని గురించి అభివ్యక్తి వాళ్ళు కూడా చాలా గొప్పగా ఈ సముద్రంలో వారు వివరించారు. దాన్ని భక్తులు చాలా చాలా మంచిగా దాన్ని విశ్లేషిస్తారు. అలాగే తెలంగాణ మోహన్ గారు విన్యాసము, కవన శక్తులు వాటి ఉద్యమ కవిత్వాలు మరియు ప్రపంచీకరణపై రాసినటువంటి కవిత్వాలు రాశారు. అయితే ఒక గొప్ప కవి, ఒక మంచి రచయిత ఎప్పుడు కూడా ఇంకా ఇంకా కొత్త ప్రక్రియలు సాహిత్యంలో ఉన్నటువంటి ప్రక్రియలు దానిని చూడాలి, దానితోని మనం సహచర్యం చేయాలి అనే ఉద్దేశంతో ఈ సముద్రమంతా అనేటటువంటి ఈ భావకవిత్వాన్ని తీసుకొచ్చారు. ముఖ్యంగా భావకవిత్వంలో మనిషి తను మర్చిపోతాడు, ఆనంద కోరికల్లో తేలియాడతాం. ఈ భావకవిత్వంలో ఒక సబ్జెక్ట్ ఉండదు. సబ్జెక్ట్ అనేది ఓన్లీ హృదయమే సబ్జెక్టు, అంతరంగమే సబ్జెక్టు. అంతరంగంలో ఉండేటటువంటి పారాడేటటువంటి భావాలే ఈ భావకవిత్వం యొక్క దానికి ముఖ్య కారణం. కనుక ఏం రాస్తున్నాడో తెలియనంతగా దాంట్లో లీనమైపోతాడు కవి. ఆ సందర్భంలో ఈ ప్రేమ సామ్రాజ్యంలో గ్రహించేటప్పుడు ఈ సృష్టి అందంగా కనపడుతుంది, అట్లే ఏమీ లేనట్టు శూన్యంగా కూడా కనపడుతుంది. ఈ భావకవిత్వంలో ఉండేటువంటి మాధుర్యము, ఆ యొక్క గొప్పతనము అటువంటిది. ఈ భావకవిత్వాన్ని ప్రతి ఒక్క కవి కూడా, పెద్ద పెద్ద కవులందరూ కూడా, మనకు భావకవిత్వం అంటే ముఖ్యంగా మొట్టమొదటిగా గుర్తొచ్చేది దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు. దేవులపల్లి కృష్ణశాస్త్రి గారేమి, శ్రీశ్రీ గారేమి, మరియు ఈ విశ్వనాథ్ సత్యనారాయణ గారేమి, రాయపూర్ సుబ్బారావు గారేమి, వీరందరూ కూడా మొట్టమొదట మొదలుపెట్టేది భావకవిత్వంతో మొదలుపెట్టారు. దీంట్లో చాలా మంది 25 సంవత్సరాల క్రిందనే, వాళ్ళకి 25 సంవత్సరాలు రాక పూర్వమే ఈ భావకవిత్వంలో వాళ్ళు తేలియాడింది. మనకి ఎంతో గొప్ప గొప్ప భావకవిత్వాలను మనకు అందించారు. తర్వాతనే వాళ్ళు వేరే. అయితే ఇక్కడ మోహన్ గారు ప్రతి దాంట్లో కూడా తన ప్రవేశం ఉండాలి అనే ఉద్దేశంతో ఈ యొక్క భావకవిత్వాన్ని వారు ఎన్నుకున్నారు. ముఖ్యంగా ఈ భావకవిత్వంలో స్త్రీ పురుషుల బాహ్య సౌందర్యానికి బదులుగా ఆత్మ సౌందర్యాన్ని తిలకించడం. ఇప్పుడు మనం భావకవిత్వం ఒక కవి రాస్తున్నాడు అంటే అది అందులో ఏదో ఇతను ఇంతకుముందు ఈ విధంగా ప్రేమలో ఉన్నాడేమో అనేటటువంటి భావం వస్తుందేమో చాలా మంది ఈ భావకవిత్వంతో ఇప్పుడు నాలాంటి వాడు ఏమైనా ప్రేమ కవిత్వం రాయాలి అనుకుంటే నేను భయపడతా. ఎందుకంటే ఏముందో ఇతను అనేటటువంటిది వస్తుంది. దానంతా కూడా కవి తనకు కలిగినటువంటి సుఖ దుఃఖాలని, ఆ యొక్క భావంలో సుఖ దుఃఖాలు ఏమైతే ఉన్నావో వాటిని వ్యక్తపరచడమే భావకవిత్వం యొక్క ముఖ్యమైన లక్ష్యం. అలాగే ప్రకృతి వర్ణనలో సౌందర్య తత్వాన్ని నిర్దేశించడం. ప్రకృతిని గురించి వర్ణించినప్పుడు కొన్ని ఈ సముద్రమంత కవితల్లో సారులు చెప్తారు, ఎంత నిశితంగా సునిశ్చితంగా దాని గురించి వ్యక్తీకరించాలో మనము చూస్తాం. ఈ 50 కవితలున్న ఈ చిన్న పుస్తకం, అసలు కవిత్వం అనేది ఇట్లా ఉంటేనే దానికి ఒక అందం, కొంచెం పెద్దగా ఉంటే ఎవరైనా చదవం కూడా. కనుక చాలా చక్కగా చిన్న సంఘటనలు కూడా హృదయ తంత్రులను మీటే విధంగా రాయడమే భావ కవిత్వంలోని సౌకుమార్యము, ఆ శైలి యొక్క అద్భుతమైన విషయం. కనుక ఈ భావకవిత్వం మనకి అలౌకిక ఆనందానికి గురి చేస్తుంది. ఎవరైతే భావకవిత్వాన్ని చదివి ఇది అర్థం కానటువంటి కవిత్వం కూడా ఉంటుంది ఈ భావకవిత్వంలో. మామూలు జనాలంటే మామూలు పాటకు దీన్ని అంత తొందరగా అర్థం చేసుకోలేకపోవచ్చు. దాంట్లో నిగూఢ అర్థాన్ని గ్రహించగలిగేటటువంటి విషయము ఈ భావకవిత్వంలో ఉంటుంది. ఇప్పుడు మనకి ఈ భావకవిత్వం ఇంతకుముందు కాళిదాసాదులు భావకవిత్వం జోలికి పోలేదు. వాళ్ళు ప్రేమించలేదా, వాళ్ళు ఇవన్నీ చేయలేదా అంటే చేశారు, కానీ వాళ్ళు ఈ భావకవిత్వం జోలికి పోలేదు. మనకు ప్రబంధ కవిత్వం వచ్చినప్పుడు కొంతవరకు భావకవిత్వాన్ని వాళ్ళు తట్టారు. తర్వాత ఈ స్త్రీ ఎప్పుడైతే బయటకు వచ్చిందో ఆ బాహ్య సౌందర్యాన్ని మనం
చూస్తున్నారో, కవులు చూసి దాన్ని ఆరాధిస్తున్నారో అప్పుడు ఈ యొక్క భావకవిత్వము బయటకు వచ్చి దాని యొక్క దిశలా విస్తరించిపోయింది. ఇప్పుడు మనకు ముఖ్యంగా ఈ భావకవిత్వం ఇంగ్లీష్ కవుల నుంచి కీట్స్, షెల్లీ, బైరన్ వీళ్ళందరూ కూడా ఈ భావకవిత్వంలో మనకి ఎంతో దుఃఖపూరితమైనటువంటి విషయాలను వారు ఈ భావకవిత్వంలో వివరించారు. అటువంటి ఈ సముద్రమంతా అనే ఈ మాటలో సముద్రమంతా దుఃఖం ఉంది. దాంట్లో నిజంగా కూడా చెప్పాలంటే ప్రతిదీ దుఃఖపూరితమైనటువంటి ఈ కవిత్వం ఉంది. దీంట్లో మనం ఆనందించాలంటే దుఃఖాన్ని ఆనందించాలి. ఒక ప్రేమికుని యొక్క ప్రేమికుడు అంటే ఒక స్త్రీ అని కాదు, అక్కడ కవిత్వాన్ని ప్రేమిస్తారు. ఆ కవిత్వమే ఇక్కడ ఈ ప్రేమ, కవిత్వం మీద ప్రేమ అనుకున్నది. అలా మోహన్ గారు ఎంతో గొప్పగా ఈ యొక్క దీన్ని రచించారు. దీని గురించి చెప్పే మనకు చాలా చాలా గొప్ప గొప్ప వాళ్ళు మన దగ్గర ఉన్నారు. వారి యొక్క పాటలను మనం విని మనం ఆనందించాలి, దాని యొక్క సౌరభాన్ని మనం గ్రహించాలని కోరుకుంటూ పుస్తకాన్ని ఆవిష్కరిస్తున్నారు. భావకవిగా మారిపోయినాడు. భావకవికి అసలేకవికి తేడా ఏంటంటే భావకవి తన బాధను ప్రపంచంలో అందరూ ఆనందంగా ఉన్నా కూడా అందరూ బాధపడుతున్నట్టుగా భావించకూడదు. ఆయనే బాధపడదు, అందరూ సుఖంగా ఉన్నారని అనుకోడు, ప్రపంచంలో బాధను చూపించుకుంటున్నాడు. అభ్యుదయకవి ప్రపంచ బాధను తాను సంతోషంగా ఉన్న బాధ ప్రతిగా స్వీకరించి బాధపడుతూ దాన్ని విముక్తి కృషి చేస్తూ ఉంటాడు. మరి ఆయన వెనక్కి ఎందుకు వచ్చినా నాకు అర్థం కాదు. తెలిసే కానీ విషయాలు చదవకుండా మాట్లాడడం కూడా అధిక ప్రసంగం అవుతుంది. ఈ అవకాశం నాకు ఇచ్చినటువంటి వేదిక పెద్దలు గౌరవ గారు, నిజాలు అలాగే వెంకటేశ్వర గారు, సోదరులు వినేతలు గారు, మీ అందరికీ ధన్యవాదాలు. మోహన్ ఇంకా అడిగిన తర్వాత తప్పదు కాబట్టి మాట్లాడుతున్నాను. ఇంకో డిస్క్లైమర్ కూడా ఏంటంటే, ఇంతకుముందు అధ్యక్షులు చెప్పినట్టు భావకవిత్వాన్ని గురించి ఇప్పుడు మాట్లాడాల్సి రావడం కూడా మేమంతా వర్క్ చెప్పాలంటే చాలా ముందుకు వెళ్ళిపోయినాము అనుకుని మా టెంపర్మెంట్స్ అయితేనేమి, లేదా మాకు ఇతరత్ర భావజాల ప్రభావం అయితేనేమి, మేము నడిచిన దారులు అయితేనేమి, భావకవిత్వానికి మేము డిగ్రేడెడ్ ఫామ్గా అనుకొని దాని గురించి అటువంటి ఆలోచన చేసే అటువైపు చూసే కూడా లోతుపాతలు అయితేనేమి, వాటి చుట్టూ ఉన్నటువంటి విషయాలు అయితేనేమి, అవి ఎందుకు ఉద్భవించినాయి అనే విషయాల పట్ల కానీ కొంచెం కన్సర్న్ ఉండాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ఇక ఉన్నటువంటి కొద్దిమంది అయినా సరే వ్యాలీడ్ కర్నూలు సాహితీ ప్రేమికులని నేను భావిస్తున్నాను. ఇదంతా కూడా వర్తి మైండ్స్ ఉన్నాయని అనుకుంటున్నాను. సో మనం మాట్లాడుకునే విషయంగా దీన్ని మనం చర్చ ఈరోజు మనం మాట్లాడుకోవచ్చు.
అట్లా ఈ అవకాశం ఇచ్చినటువంటి మోహన్కి ఈ పుస్తకం వచ్చిన తర్వాత 6 నెలలైంది. ఈ పుస్తకము నిర్మాణం గురించి నాకు తెలుసు. దీని ముందు కూడా పుస్తకం రాకముందు కూడా తల్లి మోహన్కి నా నిష్కర్షమైనటువంటి ఒకటి చెప్తున్నాను ఆల్రెడీ. అవన్నీ గుర్తుపెట్టుకుని కూడా నన్ను పిలిచి నన్ను మాట్లాడమంటున్నాడు. మోహన్కి ముందు ఏదైనా సరే సాహిత్య ప్రక్రియ అయిన తర్వాత దాన్ని సృజన తర్వాత దాని పుస్తకం తెచ్చిన తర్వాత రైటర్కి అందులో ఉండే బాగోగులు పక్కన పెట్టేసి మనం అభినందించాల్సిన అవసరం ఉంటుంది. ఆ మేరకు మోహన్ యొక్క 3వ కవితా సంపుటికి ఆయనకు అభినందన తెలియజేస్తుంది. మోహన్ నాకు విన్యాసంతోనూ కవనసేద్యంతోనూ పరిచయము 2000 సంవత్సరం దగ్గర నుంచి దాదాపుగా పరిచయం ఉంది. అప్పటి నుంచి కూడా కవిత్వం పట్ల ప్రేమ, ఒక ఎక్స్టెంపర్గా భావావేశంతో ఉండేటువంటి ఒక మనిషి. కవిత్వానికి ఏదైతే అవసరమో, భావావేశం ఏదైతే అవసరమో అదే మోహన్ డ్రైవ్ చేస్తుంది. మోహన్ ఇతరత్ర విమర్శ వ్యాసాలు రాసిన ఇప్పుడు కథ రాస్తున్నా కూడాను మోహన్ బేసిక్ కవి, ఉపన్యాసకుగా కూడా అయినా కూడాను బేసిక్ కవికి ఉన్నటువంటి ఉద్వేగమే మోహన్ని నడిపిస్తుంది. మోహన్ యొక్క బేస్లో ఉండేటువంటి సాహిత్యకారుడిగా ఉన్నటువంటి బేస్ ఏంటంటే మోహన్ కవి. అందువల్ల మోహన్ చేసే ప్రయత్నాలని కూడా అది అట్లా ఉంటూ కూడా మోహన్ కవిగా ఇప్పుడు కూడాను ప్రజల పట్ల చాలా నేరుగా విషయాలు చెప్పేదానికి ఒక ఇది ఉన్నవాడు. తన నేచర్ ఏంటంటే విషయాన్ని నేరుగా చెప్పడం అనేది, ఏ శిల్ప ప్రయోగాలతో పేరుతోనో లేకుంటే మార్గమైనటువంటి విషయాల పేరుతోనో లేదా ఇతరత్ర చక్కర్లా కవిత్వాన్ని నీట్గా ఏదో దానికి నిర్మాణం పక్కాగా ఉండాలా అనే సాంప్రదాయ సిద్ధమైనటువంటి అభిప్రాయాలన్నీ కూడా లేవు మోహన్కి. చెప్పే విషయం నేరుగా చెప్పాల్సిన అవసరం ఉంది. అది నాకు మార్క్స్ నేర్పించింది, నేను ఛాన్సాలు చెప్తాను. సో మార్కిస్ట్గా ఉన్నటువంటి వ్యక్తి తన 3వ కవితా సంపుటిగా ఒక తనే రాసుకున్నట్టు భావకవిత్వంగా తీసుకొచ్చాడంటే సాహసం. అది మోహన్ అంటే మనుషులకు ఏవో లోపలేవో కొన్ని ఉంటాయి, ప్రలోభాలు లేదా కొన్ని ఉపలాటాలు ఉంటాయి. మనం ఒక పని చేద్దామని అనిపిస్తుంటుంది. అట్లాంటి ఒక పనిగా మాత్రమే నేను అనుకుంటున్నాను. నిజానికి సినారి గారు రాసినటువంటి సాంప్రదాయాలు కవితా నిర్మాణాలు ఒక పుస్తకం ఉంది, ప్రయోగాలు సంప్రదాయాలు తీసుకెళ్తున్నాను. దాంట్లో భావకవిత్వం గురించి మాట్లాడుతూ ఒక వెర్రి ఆలోచన అంటాడు. అంటే భావకవిత్వాల గురించి రాస్తూ చాలా విషయాలు చెప్తూ కవికి లోపల ఉన్నటువంటి ఒక వెర్రి ఆలోచనని కూడా, వెర్రి భావనని కూడా వెర్రిగా వ్యక్తీకరిస్తాడు అని అనేస్తాడు. సో అంటే ఉద్దేశం ఏంటంటే అంటే భావకవిత్వం అన్నాడు కదా, భావకవిత్వం చాలా శాఖలు ఉన్నాయి. దానికి సంబంధించినటువంటి విషయాలు కొన్ని విషయాలు గౌరీ హరిచంద్ర గారు చెప్పారు. కొన్ని విషయాలు అంతర్ముఖంగా ఉండడం అనేది ప్రేమ అని చెప్పారు. సో అవన్నీ మౌలికంగా ఉండేవి. అయితే భావకవిత్వంలో ప్రధానంగా ఎట్లా వచ్చింది భావకవిత్వం, ఎందువల్ల తెలుగు నేల మీద భావకవిత్వం అనేది ప్రధానంగా తీసుకుంది అనేది చరిత్ర నుంచి చూస్తే కనుక, కవితా చరిత్ర నుంచి చూస్తే కనుక నిజానికి ప్రబంధ యుగాల యొక్క కవిత ఒక రకమైనటువంటి వేసారిపోయినటువంటి ప్రబంధ కవిత వర్ణనల్లో నుంచి ఆ ప్రబంధ కవిత్వం అనేది సమాజాన్ని డిగ్రేడ్ చేసేసి ఇంకా తమ ప్రేయసి యొక్క అంగాంగ వర్ణనల్ని విపరీతమైనటువంటి ప్రబంధ లౌల్యంతో చేసినటువంటి కవిత్వపు నిర్మాణాల కాలంలో నుంచి వాటి ప్రభావం నుంచి బయటపడడానికి బ్రిటిష్ పీరియడ్లో 18వ శతాబ్దాల కాలంలో ఆధునిక భావాల రూపంలో నుంచి మాత్రమే భావకవిత్వం వచ్చింది. మనం ఈరోజు భావకవిత్వాన్ని తక్కువ చేసేసి భావకవిత్వం తక్కువ అని చెప్తున్నాం, కానీ భావకవిత్వం పుట్టిన రోజుల్లో అది ఆ మేరకు విప్లవం, అంటే ఆ మేరకు ఒక ధికారం. సంప్రదాయ కవిత్వంలో ఉన్నటువంటి చందోబద్ధమైనటువంటి ప్రేయసులు అందించే ప్రబంధ శైలిలో నుంచి ఉన్నటువంటి కవిత్వానికి ప్రతిగా అది నిరసిస్తూ దాన్ని అప్పటి యూరోపియన్ భావాలను చదువుకున్నటువంటి వ్యక్తులు కొందరు దాన్ని ఈ ప్రక్రియని లిరికల్ పోయిటరీని తీసుకొచ్చి రాశారు. దాంట్లో అప్పటికి వాళ్ళు మొదట్లో రాసినప్పుడు భావకవిత్వాన్ని సంప్రదాయ వాళ్ళంతా విపరీతమైనటువంటి వ్యంగ్యం చేసి తిప్పి శాపనార్థాలు పెట్టి నిరసించి బుక్కులు రాశారు. భావకవిత్వం తక్కువ అని చెప్పేసి వాళ్ళ భావకవిత్వం రాసినంత చాలా చెత్త అని చెప్పేసి పుస్తకాలు రాసి ప్రచురించారు. అంత వ్యతిరేకత జరుగుతుంది భావకవిత్వం. అలాంటి స్థితిలో నుంచి మళ్ళీ మనం కాలం ఎన్నికి వచ్చి ఈరోజు మనమంతా కలిసి ఒక ఆధునిక అభ్యుదయ భావాలను మనం మళ్ళీ దాన్ని అభ్యుదయ ఆశ్రమం వచ్చే కాలానికి భావకవిత్వాన్ని అక్కడ తీసేసి అది ఆధునిక కవిత్వం కాదు, దానివల్ల దానిలో ఏం లేదని చెప్పే జరిగింది. అంటే చరిత్రలో ఒక పెద్ద టర్న్, అంటే ఒక పెద్ద సర్కిల్ తీసినప్పుడు భావకవిత్వము అప్పుడు అంతకన్నా ముందు కవిత్వానికి ఒక పెద్ద మార్పుతోనూ
గొప్ప పరిణామశీలంగా వచ్చినటువంటి కవితంగా ఉంటూ అదే తన కాలం లోపలనే చాలా 50-60 ఏళ్ళ కాలం లోపలనే అది కూడా అవుట్డేట్ అయిపోతుంది. సో అవుట్డేటెడ్ ఫామ్ ని రీఫైన్ చేసుకోవడానికి వచ్చినటువంటి ఫామ్ గా ఉన్న భావ కవితం తను కూడా అవుట్డేట్ అయిపోయి అని అనిపించుకుంటుంది. తన జీవితకాలం లోపలనే ఒక 100 ఏళ్ళు బతుకుతుంది అనుకుంటే ఒక ఏదైనా కవితా ప్రక్రియ 30-40 సంవత్సరాలకి 50 సంవత్సరాలకి భావ కవితం కూడా నువ్వు కూడా ఒకే ముఖం కానీ నువ్వు కూడా మాకేం పరిజ్ఞానం కానీ నీ వల్ల మాకు లాభం ఏం చేసుకోవాలంతా కూడాను చెప్పేశారు. సో అట్లాంటి సిద్ధం కూడా జరుగుతుంది భావగీతం. సో మళ్ళీ ఇప్పుడు భావగీతాన్ని ఎత్తుకొని రాసేవారు లేరా అన్న ఆలోచనప్పుడు ఒక విషయాన్ని మనం గమనించామా, భావగీత కాలం తర్వాత ఉదయ కాలాలు విపరీతమైనటువంటి తెలుగు సమాజాన్ని గుడిగుడిగించేసి 70-80 వరకు ఉన్నటువంటి కాలం తర్వాత 90 నుంచి మళ్ళీ 80 ఉద్యమాలు అయితేనేమి శ్రీవాద ఉద్యమాలు అయితేనేమి అవి వచ్చిన తర్వాత మళ్ళీ అవగా 20 సంవత్సరాల పాటు రాజ్యం మీద తెలుగు నేల మీద ఇవన్నింటినీ సెటిల్ అయిన తర్వాత ఇప్పుడు ఏ కవిత ఉద్యమం తెలుగు నేల మీద లేదు. భావకవితం లేదు, ఇప్పుడు కవితం ఉద్యమం లేదు, ఇంకా దానికన్నా ముందు అభ్యుదయ కవితం చచ్చిపోయింది. సో మళ్ళీ వచ్చినప్పుడు శ్రీవాదం కానీ దళిత ఉద్యమాలు కూడాను ఒక సాఫ్ట్ వచ్చేసాయి, ఒక లెవెల్కి వచ్చేసాయి. ఇంకా అంత మించి అవి ఏమైనా ప్రయాణం చేస్తాయా అనేది నాకైతే అనుమానం. ఏంటంటే ఏదైనా ప్రక్రియలో ఏదైనా కవిత దీంట్లో అప్డేషన్స్ పరిణామశీలమైనటువంటి విషయాలు దాంట్లో ఆ ఉద్యమం లోపలనే కొత్త విషయాలు ప్రతిపాదించేది, కొత్త రకం ప్రతిపాదించేది, కొత్త రావడం అనేది లేదు. తెలుగు ఏ కవిత ఉద్యమాలు లేవు, ఏ సామాజిక ఉద్యమాలు లేవు. కాబట్టి సమాజ ఉద్యమాలు ఆధారం చేస్తే కవిత ఉద్యమాలు మీద వస్తాయి. సో ఆ మేరకు అన్ని ఉద్యమాలు తెలుగు నేల మీద ఇప్పుడు పండుకొని ఉంటాయి, నిద్రపోయి. ఇప్పుడు ఆలోచిస్తే తెలుగు నేల మీద నుంచి ఆలోచిస్తే తెలుగు కవులు ఆలోచిస్తే ఇప్పుడు రాష్ట్రంలో చాలా మంది కవులు ఇప్పుడు తమ అభ్యర్థులు అయితేనేమి లేదా తమ చెప్పే విషయాలు అయితేనేమి భావకవితం దానికి బాగా పెట్టుకుని అనుభూతివాద కవిత్వం అనుకుంటే భావకవితం అనుభూతివాద కవిత్వం అనుకుంటే అనుభూతివాద కవిత్వం చాలా అయితేనేమి అభ్యుదయ భావాలు చాలా అయితేనేమి అన్నింటినీ విప్లవభావాలు చాలా అయితేనేమి శ్రీవాద చాలా అయితేనేమి లేదా దళితవాద చాలా అయితేనేమి అన్నింటి కలగలిపినటువంటి కవిత్వం రాసే ఒక స్థితికి వచ్చేసారు. ఏదైనా ఒక ఈ రోజు అంతతో మంచి కవిత్వం రాస్తున్నాడు అనుకున్న కవిని తీసుకొని 2000 తర్వాత లేదా 2015 తర్వాత కవిని తీసుకుని చూడండి, అతను తప్పకుండా దళిత కవిత్వం రాసింటాడు, అంతేత అనుభూతివాద కవిత్వం రాసింటాడు. అతని భావజాలంలో శ్రీవాదం అనేది అతన్ని చెక్కి అతని స్త్రీల పట్ల ఒక అనురాగంతోనూ స్త్రీల పట్ల ఒక అనురక్తితోనూ భావం దాన్ని జీర్ణించుకొని ఒక సంస్కారంగా దాన్ని మార్చుకొని ఒక కవిత్వం రాసేవాడు అయ్యాడు. విప్లవవాదాలు అంతేత కవిత్వం ఆటోమేటిక్గా తెలుగు నేల మీద పుట్టినవాడు ఎవరైనా సామాజిక పార్టీ రాయాల్సింది అదే విప్లవ కవితలు కాబట్టి ఒక నక్సలైట్ ఎన్నుకోవడానికి తప్పకుండా ఆ వాళ్ళే సంబంధించిన అవసరం మనం కూడా దాన్ని వ్యతిరేకిస్తాము. సో ఆ మేరకు తెలుగు కవి జనరల్ ఆవరేజ్ తెలుగు కవి ఎవరైనా సరే అంటే సామాజిక ఉద్యమాల పట్ల కన్సర్న్ సామాజిక ఉద్యమాల ఎడ్యుకేషన్ ఉన్నవాడు ఆచరణలు ఏమైనా అయ్యొచ్చు. అదే విప్లవాదాలు ఏమంటారంటే మీరు ఆచరించినప్పుడు రాష్ట్రాలు అనే సవాలు. సో అది నిజమే అయ్యొచ్చు. అయినా కూడా కవిత్వం రాసేది కూడా ఒక ఉద్యోగమే అనుకుంటే కవిత్వం రాసే ఉద్యోగమే, కవిత్వం రాసే విప్లవమే లేదా కవిత్వం రాసే ఆచరణ అనుకునే ఉంటేనే సరే ఇప్పుడు అవన్నీ కలిపిన కవిత్వం రాసేవాళ్ళు చేస్తారు. సో ఆ మేరకు ఈరోజు అన్ని కవితా ప్రక్రియలకి తెలుగు కవికి ఒక ఆమోదమైనటువంటి ఒక బెంచ్ మార్క్ లోపల జీర్ణించుకోగలిగింది. దాంట్లో నుంచి రాస్తారు వాళ్ళు అంతగానే. సో ఇది అట్లా ఆలోచించినప్పుడు మోహన్ రాస్తే కానీ లేదా నేను రాస్తే కానీ లేదా ఇంకోరు పానీనలో రాస్తే కానీ లేదా చౌషాని పేరుతో కవిత్వం రాసే గురించినటువంటి సామాజిక కవిత్వం రాస్తే వాడు కూడా రేపు ప్రేమ కవిత్వం రాస్తే కూడా మనం ఏం దాని గురించినటువంటి పెద్ద స్థాయిలో అభ్యంతరం చెప్పేదానికి ఆస్కారం లేదు. ఇది ఒక జనరల్ ఆమోదమైనటువంటి ఒక వాతావరణం గురించి మాత్రమే చూడాల్సిన అవసరం ఉంటారు. ఈ రోజు నిజానికి పాతకాలంలో అయితే 20 ఏళ్ళ కాలం కింద అయితే ఇదే కమ్యూనిస్ట్ శిబిరంలో ఉన్న కవి ఇట్లా కవిత్వం రాస్తే మాత్రము వాళ్ళ శిబిరంలో ఉండే వ్యక్తులే తప్పకుండా చిరికి చెండాడిస్తారు గ్యారంటీ. ఆయన్ని ముద్రేసి వాళ్ళు అంటే అది బహిష్కరణ చేసేంత నా వరకు అట్లా అనిపిస్తుంది. అంత ఉద్రేకత ఉండేది, అంత కాంటెంట్ అంత సివియరిటీ ఉండేది అప్పట్లో. ఇప్పుడు అది లేదు. అన్ని కవి అంటే అన్ని విషయాలను జీర్ణించుకొని కవిత్వాన్ని రూపపరమైనటువంటి అంటే కవిత్వం మంచిగా చెప్పాలి. ఇప్పుడు కవికి నువ్వు ఏ విషయమైనా చెప్పు, విషయం అనేది చెప్పే ఫామ్ని అది రిసెర్చ్ చేస్తుంది. అన్ని ధారల యొక్క భావజాలాల్లో ఉన్నటువంటి ఆ సాఫ్ట్నెస్ అనేది శిల్ప ప్రక్రియకి లేదా ఒక వ్యక్తి చెప్పే వ్యక్తిగత వచ్చేసి ఒక సాఫ్ట్గా చెప్పేదానికి మనకు వచ్చే విషయంగా మాత్రమే భావకవిత్వ ధారని ఆమోదించే స్థాయికి తెలుగు సాహిత్యం కూర్చోంది. కాబట్టి ఈరోజు మోహన్ కళాసేద్యం రాసిన తర్వాత విన్యాసం రాసిన తర్వాత గ్లోబల్ వ్యతిరేకంగా పెద్ద మంచి కవిత్వం రాసి ప్రచారం కవిత్వం రాసి దాని ప్రచారం చేసే స్థాయిలో ఉన్నటువంటి ఒక నినాదప్రాయమైనటువంటి నినాదప్రాయం అంటే నెగిటివ్ నినాదప్రాయం కాదు. మాలాంటి వాళ్ళు నినాదప్రాయం కవిత్వం మేము నెగిటివ్ మేము బ్రాహ్మణ పండితులు కాదు. నినాదప్రాయం కవిత్వం వేరేవాళ్ళు కవితాన్ని ఎంపించడానికి నేను నినాదప్రాయం కవిత్వం అంటున్నానంటే అది నినాదక కవిత్వం గొప్ప కవిత్వం నా వరకు కాబట్టి ఎవరైనా
ఇంకోసారి చెక్ చేసుకొని నేను ఎప్పుడైనా నినాదం ప్రాణ కవిత్వం అని అన్నానంటే ఆటంలో ఉంటానని చెప్పేసి నన్ను గుర్తుపెట్టుకోండి. సో అట్లా అంటే ప్రజల్లోకి వెలగలిగినటువంటి బ్యానర్ లాగా మారిపోయినటువంటి కవిత్వం లాగా ఉన్నటువంటి కవిత్వం రాసినటువంటి మోహన్ ఈరోజు మన ముందు ఈ సంవత్సరం అంతా కవిత్వం నిలబడుతున్నాడు. దీనికన్నా వెనుక మరి ఎందుకు బాబా కవిత్వానికి ఇచ్చినటువంటి చర్చ వస్తుంది, అంత ఇంతో మనకు మన ఎడ్యుకేషన్లో భాగంగా మనకు ఉన్నటువంటి దీంట్లో భాగంగా మనం భావకవిత్వం ఎట్లా వచ్చింది, దాంట్లో ఉండే మెయిన్ ఇంగ్రీడియంట్స్ ఏంటివి అని చూసినప్పుడు భావకవిత్వము ప్రభావం వచ్చినటువంటి భావకవిత్వమే అది చాలా తెలుగు కవుల్లో మొదట్లో మంచి భావజాలం వెళ్ళింది. దాంట్లో ప్రత్యేకంగా స్త్రీ పురుష ప్రేమని అమల శృంగారాన్ని ప్రొడానిక్ లవ్ వ్యక్తం చేసినటువంటి కవిత్వంగా ఉంది. అట్లనే కవిత్వం తన సుఖ దుఃఖ నిధులు చెప్పినట్టు కవి దుఃఖాన్ని సుఖాన్ని కూడాను వియోగాన్ని విగ్రహాన్ని కూడాను ఆ కవిత రూపంలో చెప్తాడు, నేరుగా చెప్పేస్తాడు. అట్లనే ప్రత్యేకంగా పాత్రలు కథ ఏం లేకుండా ఇంతకుముందు ప్రబంధ కవితల లక్ష్యం ఏంటంటే ఒక పాత్ర కావ్యం కావాలంటే కావ్యం ద్వారా మాత్రం రసాలు ప్రసారం జరుగుతుంది, కావ్యంలో మాత్రం రసయోగం జరుగుతుంది అనే భావజాలం తెలుగు మామూలుగా సంప్రదాయం భారతీయ సంప్రదాయం ఉంది కదా. అట్లా అక్కడ ఒక పాత్ర ఒక సంఘటన ఆ పాత్రల మధ్య ఘర్షణ నుంచి భావాలు కురిస్తాయి, ఆ భావాలు రసం అనేది ఉపయోగిస్తుంది. అట్లా రసం అయితే ఎప్పుడైతే రసోద్భవనం జరుగుతుందో అప్పుడు మాత్రమే అది నిజమైనటువంటి సాహిత్యంగా మారుతుంది అనే విషయం ఏదైతుందో కావ్యాలకు రసం ప్రధానం. అయితే ఆ తర్వాత దాన్ని వ్యతిరేకిస్తూ దాని స్థానంలో భావకవిత్వం భావాల కవిత్వం అవుతుందని చెప్పేసి మనమంతా ఈ రోజు నేను ఒకవేళ అభినయ కవిత్వం అయినచ్చు అంత మాత్రాన నాలుగు భావకవిత్వం ఏంటంటే భావాల చేతి మాత్రమే నా కవిత్వంలో భావం ఉంటుంది. అంతే మనం భావకవిత్వం అంటే శృంగారము లేదా ఇంకోటి ప్రేమ అనే దానికి డిగ్రేడ్ చేసి మాడుతున్నాం. కానీ ఖండకావ్యం అనేది ఏదైతే తెలుగులో వచ్చిందో ఖండకావ్యాల్లో ఏముంటుందంటే రసం ఉండదు. ఖండకావ్యంలో భావం ఉంటుంది, కావ్యాల్లో రసం ఉంటుంది. కావ్యాలు పాత్రలు సంఘటనలు పెద్ద కథ నడుస్తుంది. అయితే ఖండకావ్యాల్లో కథలు పాత్రలు ఉండవు. ఒక విషయాన్ని ఎక్స్టెంపోర్గా ఒక తనకున్నటువంటి ఒక ఆదేశాన్ని కవి చెప్పేస్తాడు. అందులో ఒక పాత్ర అవసరం లేదు, ఒక సంఘటన అవసరం లేదు. అవేమి లేకుండా మేమంతా కవిత రాస్తాం. చాలా మంది పాని మొదలుకొని ఇనకలు రాసినచ్చు, చౌసా రాసినచ్చు, జగీర్ రాసినచ్చు, కవితం రాసిన ఏ పాత్ర అవసరం లేదు. మేము కవితం రాసేయగలం, మేము వదిలినట్టుగా అమూర్తంగా కవితం రాసేయగలం, సామాజిక విషయాన్ని మార్చేయగలం మేము. సో ఇది ఖండకావ్యానికి సంబంధించినటువంటి సో భావాల ప్రధానమైనటువంటి. సో మేము రాసేది భావకవిత్వం ఇంకో చెప్పాలి అంటే 19వ శతాబ్దపు విలువల్లో నుంచి చూసినప్పుడు, క్రిస్టాసి విలువల నుంచి చూసినప్పుడు మాత్రమే భావకవిత్వం వేరే రూపంలో కనిపిస్తుంది. కానీ అందరము కూడాను రాసేది భావం ఉండే కవిత్వమే అని చెప్పేదాన్ని నేను ఈ మాట మాట్లాడుతున్నాను. అట్లనే ఆత్మసమర్పణ ఉంటుంది ఆ భావకవిత్వంలో. ఒక ప్రేయసి ముందు, ఒక స్త్రీ ముందు, అంత ముందు లేని ఒక దీంతో నుంచి ఆమె సాగిలబడి నీ పదకాంతం అని చెప్పే ఒక అహంకారం లేనటువంటి వ్యక్తీకరణ నిజంగా ఇంట్లో చేస్తాడో తెలియదు. కానీ పేపర్ మాత్రం చేసి కవిత్వం చేసి బ్రహ్మాండంగా చప్పట్లు కొడుకున్నాడు. సో అట్లా ఆత్మసమర్పణ ఉండే తరహా ఉంటుంది. సామాన్యమైన లౌకిక సంతోషానికి బదులుగా అలౌకికమైనటువంటి అంటే మామూలుగా అమలు శృంగారం అమలైన ప్రేమ అంటున్నారు కదా. అంటే బాహ్యంగా బహిరంగంగా భౌతికంగా వాళ్ళ ప్రేమ అవి పొందకుండా అవేమి లేకుండా దాన్ని మనసులో ఊహించుకోవడం ద్వారా మాత్రమే అలౌకికమైన ఆనందాన్ని పొందేదానికి ఆస్కారం ఉంది భావకవిత్వంలో. మోహన్ కవిత్వంలో కూడా ఈ రెండు వస్తాయి విషయాలకు అలౌకికమైన ప్రేమ పురాణిక అదంతా వస్తుంది ఈ పుస్తకంలో కూడా. సో ఇట్లా భావకవిత్వం ఉంది. ఇది భాషకు సంబంధించిన విషయంగా మనం చెప్పుకుంటే భావకవిత్వం కూడా చాలా శాఖలు ఉన్నాయి. భావకవిత్వంలో ప్రేమ కవిత్వం మాత్రమే భావకవిత్వం కాదు. భావకవిత్వం చాలా విషయాల్లో తెలుగు సమాజాన్ని లేదా భారతీయ సమాజాన్ని ముందు తీసుకెళ్ళింది. దాంట్లో ముందు ప్రణయ కవితని మనం ఎక్కువ మాట్లాడుకుంటూ ప్రణయ కవిత్వం మాట్లాడుతున్నాం. సో లవ్ పోయిట్రీ, అట్లనే నేచర్ పోయిట్రీ, ప్రకృతి సంబంధించిన పోయిట్రీ ఉంటుంది, అది కూడా భావకవిత్వం భాగమే. అట్లనే భక్తి కవిత్వం చాలా వచ్చింది, మిస్టిక్ పోయిట్రీ చాలా వచ్చింది. భక్తి కవిత్వం భక్తి కవిత్వం భయంకరమైనటువంటి రోల్ ప్లే చేసింది తెలుగులో కూడా. అట్లనే దేశభక్తి కవిత్వం వచ్చింది. స్వాతంత్రోద్యమ కాలంలో దేశభక్తితో రాసిన కవిత్వం అంతా కూడా భావకవిత్వంలో భాగంగా వచ్చినటువంటి దాంట్లో ఆ ఛాయలో భాగంగా ఆ వర్గీకరణలో భాగంగా వచ్చింది ప్యాట్రియాటిక్ పోయిట్రీ కూడా. అట్లనే మనం చెప్పాలి సంఘ సంస్కరణ కవిత్వం వచ్చింది. సంఘ సంస్కరణ చాలా అవసరమైన విషయంగా 18వ శతాబ్దంలో తెలుగు వచ్చింది కదా. సో దానికి కూడా మనం చెప్పే భావకవితనే ఒక పెద్ద రోల్ ప్లే చేసింది. అట్లనే శృతి కవిత్వం అంటే ఒకరిని శృతి చేసుకోవడం అనేది ఎల్జీ రాస్తారు కదా, శృతి ఎవరు చనిపోయినప్పుడు అది కూడా భావకవిత్వం బాగా వచ్చింది. ఈరోజు ఇప్పుడు శృతి కవితనే, ఇప్పుడు 60% శృతి కవితమే ఉంటుంది. సో వాళ్ళు కూడా భావకవిత్వం వచ్చినటువంటి ఆ సంప్రదాయం అనుకున్న వాళ్ళే, కానీ ఇంకో బాగా ఇంకో రకంగా చెప్పడం నేర్చుకున్నారు అంతే వాళ్ళు. సో ఇట్లా భావకవిత్వం ఇది శాఖలు ఉంటాయి. దీంట్లో నుంచి మోహన్ యొక్క కవిత్వం మరి వచ్చినప్పుడు మోహన్ తన మొదటి కవితా సంపుటంలో చెప్పినటువంటి విషయాలకు
భిన్నంగా దీంట్లో మాట్లాడతాడు. తన కాలసేద్యం కవిత్వంలో అయితేనేమి లేదా దీంట్లో అయితేనేమి ఏమంటారంటే రాయాలని సంసిద్ధం అవుతున్న కొద్దీ దుఃఖం గుండెవాకిట్లో కల్లాకి జల్లి ముగ్గేస్తుంది. రాయాలని సంసిద్ధం అవుతున్న కొద్దీ దుఃఖం గుండెవాకిట్లో కల్లాకి జల్లి ముగ్గేస్తుంది. రాసినదంతా ఎందుకో ఏమిటో ఇప్పుడు అర్థమవుతుంది. రాసిందంతా ఇప్పుడు అర్థమవుతుంది ఎందుకు రాశాడు. నివ్వెరపోయిన నిజాలను చరిత్రపుటలో నుంచి తగ్గికాలు వర్తమాన ప్రపంచంలోంచి ప్రవాస శాస్త్రజ్ఞులా వెల్లడిస్తున్నాను అంటాడు కదా కాన్సెప్ట్ అనేది. అంటే చాలా రియలిస్టిక్గా ఉన్న వాస్తవాలను చెప్తున్నాను నేను. చరిత్ర నుంచి తగ్గియట్లేదు నేను. నా ఎవరిని జరుగుతున్న చరిత్రే నేను మీకు వ్యక్తీకరిస్తున్నాను. నిజానికి ఏం రాస్తున్నాను ఇప్పుడే నాకు అర్థమవుతుంది అన్నవాడు కాదు. అట్లాంటి వాడు అదోసారి అట్లా అవుతారు అంటే ఇంకోసారి హృదయం ప్రశ్నించినప్పుడల్లా అక్షరాల విత్తుతాను. కరాన్ని అంతరిక్షంలో కలయిపి స్వేదంతో తడిపేస్తాను. స్వేదంతో చెమటతో తడిపేస్తాను. సేద్యం చేసేందుకు ఉత్సాహం రెట్టిపోతూనే ఉంటుంది. కవిత సిద్ధం చేయడానికి ఉత్సాహం రెట్టిపోతుంటుంది అంటారు. సో ఈ ప్రపంచాన్ని మొత్తం ప్రపంచాన్ని పలుకుబాగా చేస్తున్నాను అంటారు. సో ఇంత భౌతికమైన విషయాల గురించి రాసినట్టు కవి తను ఎదురుగా ఉన్నటువంటి మొత్తం విషయాలన్నింటినీ తన చేతిలో పెట్టుకున్న మనిషి వెనక్కి వచ్చి మళ్ళీ మూడో కథలో వెళ్తే అమలమైనటువంటి లేదా అమృతమైనటువంటి ప్రేయస్ని ఊహించుకుంటూ ప్రేమ గీతం రాస్తాడు లేదా ఆరాధన గీతం రాస్తాడు మోహన్. సో అది మరి మోహన్ చెప్పుకోవాల్సినటువంటి సమాధానం. నేను చెప్పే సమాధానం కాదు. నేనైతే ఇంతకుముందు నా మాట గురించి మీకు అర్థమవుతుంది. నేను దాని వ్యతిరేకత గురించి మీకు తెలుసు. ఇంకొక మాట అంటాడు మోహన్, నడిచే దారిలో ఎన్ని ముళ్ళున్నా సిద్ధాంత కరవాలంతో ఏరేస్తాను. సిద్ధాంత కరవాలంతో ఏరేస్తాను. ఆకృష్ణంతో కూడా తాము ఎప్పటికప్పుడు విమర్శ అనే పేరుతో ప్రచారం చేసుకుంటారు. తమ చేసే తప్పులు ఏం చేసే క్రియల్ని తమ చేసే మాటల్ని తమ సమావేశాలు చేసే వాటిని మళ్ళీ తప్పులు చేస్తూ పోయించావు. ఆ సమావేశానికి నేను చేసే తప్పుని మళ్ళీ సమావేశం ఖండించుకొని మళ్ళీ సేమ్ తప్పులు చేయొచ్చు. అవన్నీ మామూలు అర్థం చేసుకో. అట్లా సిద్ధాంతంతో ఏరి పారేస్తా దారి మళ్ళించేందుకు కొన్ని ప్రయత్నాలు చేసినా నడత మారదు అని చెప్పినాడు. ఈ కవిత్వం రాశాడు. సో అయినా కూడా మనం క్షమించి ఆయన కోసం కవిత వచ్చినాము. ఈ కవిత్వం మాట్లాడుతున్నాం. అయితే మోహన్ కూడా తన ప్రేమ కవిత్వాన్ని తన ప్రకృతి కవిత్వాన్ని ఇక్కడ మోహన్ భావకవిత్వంలో ప్రధానంగా ప్రేమని ప్రకృతి మాత్రం తీసుకున్నాడు. భావకవిత్వం ఇతర శాఖలన్నీ ఏమి ఉంటాయి కదా, అవన్నీ దేశభక్తి లాంటి లేదా ఇంకా శృతి కానీ అవన్నీ ఏం లేవు. దీంట్లో కేవలం ప్రేమ ఆరాధన ప్రేయస్ని ఊహాజన ప్రేయస్ని ఎదురుగా ఆ పేరు ఏం తెలియకుండా ఆ వ్యక్తి రాకుండా కేవలం ఆమె నువ్వు అని సంబోధిస్తూ ఆమెను ఆరాధిస్తూ నీకోసం నేను దుఃఖపడుతున్నాను, నువ్వు నాకు కావాలా, నీ ప్రేమ నాకు అమూల్యమైనది అనే ఒక కలవరితో పిచ్చి కలవరితో మాట్లాడతాడు. ప్రేమ భావకేంద్రంలో పిచ్చితనం ఉందని చెప్పేసి విమర్శించామని చెప్పారు కాబట్టి మనం వాడా చెప్పాలని ఈ నాట్ అన్పార్లమెంటరీ అని నేను అనుకుంటాను. సో ఇంకోటి ఏమంటే ఒక మొదటి పోయమాత్రం చదివేసి నేను ఈ మొత్తం పుస్తకంలో మోహన్ ఫాలో అయినటువంటి ఫ్రేమ్ ఏంటి, మోహన్ చేసినటువంటి ఏమేమి విధాలుగా చేస్తాడు దానికి మొదటి పోయినే చాలు మోహన్ని చెప్పడానికి మొత్తం పుస్తకం మాట్లాడుతుంది. మనసుకి మాట్లాడాలని ఉంది, గుండె చెప్పుడు వినిపించాలని ఉంది, కనుపాపల్లో రూపం బాగుందని చెప్పాలని ఉంది. కనుపాపల రూపం అంటే నీ రూపం బాగుందని ఒక ఆమెతో మాట్లాడుతున్నాడు. ఏ సుడిగాలికో కొట్టుకుపోయినట్టు, ఏ సునామీ ధ్వంసానికో కనుమరుగైనట్టు అమాంతంగా అనుభూతులు కలిగిపోయాయి మధ్యలో తీసుకుంటే జారిపడ్డ కన్నీటి బిందువుల్లో నీ ప్రతిబింబం కనిపించింది. జారిపడ్డ కన్నీటి బిందువుల్లో నీ ప్రతిబింబం కనిపించింది. నీ రూపం మనోనేత్రంలో భద్రంగా నిశ్చితమై ఉంది. నన్ను వీడి ఎక్కడికి వెళ్ళలేదు. కలల తీరంలోనూ ఆశల శోధంలోనూ జ్ఞాపకాలను నెమరేసుకుంటూ ఉంటావు. ఇక ఎడబాటు అనేది లేదు. హృదయం ఆనందంతో పరవశమైంది. నీకోసం ఎదుగులాడను వికసించే గులాబీలోను విరపూసిన మల్లెలోను సప్త స్వర్ణాలాపం చేస్తూ కనిపిస్తావు. చూడండి, ప్రారంభంగా నువ్వు లేవు, నీకోసం ఎదురు చూస్తున్నాను, నేను వెతుకుతున్నాను అని చెప్పిన వాడే చివరికి వచ్చారు, మధ్యలోకి వచ్చారికి సమాధానం పడతాడు. చివరికి వచ్చారికి నువ్వు కనిపించినావని చెప్పేసి ఆనందపడతాడు. ఒక కవి విరహం వల్ల దుఃఖము, కనిపించకపోవడం వల్ల వచ్చినటువంటి వేదన, ఆ వేదనలో నుంచి తిరిగి మళ్ళీ సమాధాన పడ్డాము, వెతుక్కొని సమాధాన పడ్డాము, ప్రకృతిలో నుంచి సమాధానంలో నుంచి మళ్ళీ కనిపించే వ్యక్తిని ప్రకృతిలో కనిపించే అంశాల నుంచి రూపం చేసుకొని దాన్ని చూడటము, అంటే ఆ రూపాన్ని వేరే రూపాల్లో చూడటము, ప్రకృతిలో లేదని చూడటము. సో ఒక గొప్ప అనుభూతిని మనకి ఇవ్వడము, తను పొందడం. ఇది ప్రేమ కవిత్వంలో ఉన్నటువంటి
భావకైతే ఉన్నటువంటి ప్రధానమైన కారణం. ఒక చిన్న పోయం ద్వారా ఒక 100 సంవత్సరాల పాటు మీద చాలా పెద్ద దూరంగా చేసినటువంటి ప్రయోగాల్ని, చేసినటువంటి ప్రయాణాన్ని, చెప్పిన భావాన్ని మోహన్ ఇప్పుడు 2020లో కూడా చెప్తాడు. అది కవిగా మోహన్ లాంటి వాళ్ళ బలం. కవిత్వం రాయడం అనేది జీర్ణించుకున్న వాళ్ళు తాము చేసిన ప్రయాణం, ఏ ప్రయాణం చేసినా కూడా మంచి ప్రయాణం చేస్తారని చెప్పడానికి మొదటి పోయిందని మనం చెప్పచ్చు. దీంట్లో దుఃఖము, మొగపు, విరహం ఉంటుంది. దుఃఖం ట్రాన్స్ఫార్మేషన్ అవుతుంది. ట్రాన్స్ఫార్మ్ అయ్యి ఏమవుతుంది, జారిపడి కన్నీటిలోనూ నీ బ్రతుకు కనిపించింది అన్నప్పుడు ఆ దుఃఖం కన్ఫర్మ్ అనేది ఉంది. మనకు ఒక వేదన కలిగినప్పుడు, దుఃఖ భారమైనప్పుడు ఏడుపు వస్తుంది. ఆ దుఃఖ భారం దించుకోవడం ద్వారా కన్నీటి మామూలుగా ఏడుస్తూనే మనసు తేలికపడుతుంది. తేలికపడడం ద్వారా కన్నీటిలో ఆ రూపం కనిపిస్తుంది అతనికి. సో అంతే దుఃఖం ట్రాన్స్ఫార్మ్ అవుతుంది. విరహం, ప్రేమ ట్రాన్స్ఫార్మ్ అవుతుంది, ట్రాన్స్ఫర్మేషన్ జరుగుతుంది. తలపోతు జ్ఞాపకాలు సంతృప్తి వ్యక్తం చేయడం, అంటే ఒక సంతృప్తి వస్తుంది. అంటే ఆ తలపోతలో నుంచి వాటిని పంచుకోవడం ద్వారా, మనతో పంచుకోవడం ద్వారా, చెప్పడం ద్వారా ఒక సంతృప్తి కూడా వస్తుంది కదా. సో ఇవన్నీ కూడా ప్రకృతిలో చూసుకోవడానికి వికసించే గులాబీలు కనిపిస్తాయి, వెన్నెలు కనిపిస్తుంది, చంద్రుడు ఉంటాడు, సూర్యుడు ఉంటాడు, వాటన్నింటిలోనూ వాటన్నింటిలోనూ మల్లెలు ఉంటాయి. వాటన్నింటిలోనూ చెప్పాల్సిన భావాన్ని ఎక్స్ప్లోర్ చేసి దాన్ని కంపేర్ చేసి ఒక అనుభూతిని మనకి ఇస్తాం. ఇట్లా ఈ పోయిన ఒక టెక్నిక్ ఏమంటే మోహన్ అనుకోకుండానే చేసిన ఏమంటే ప్రారంభంలో ఏమంటే మనసుకి మాట్లాడాలని ఉంది, గుండె చప్పుడు వినిపించాలని ఉంది. అంటే శబ్దం ఉంది, అంటే మాట్లాడాలి, నా మనసులో గుండె నీకు వినిపించాలి. ఒక శబ్ద సంబంధమైనటువంటి విషయాన్ని ప్రతిఫలిస్తాను. కవిత్వం చివరికి వచ్చేది ఏమవుతుంది, వెలుగుసిన మల్లెల్లోనూ సప్త స్వరాలోపన చేస్తూ కనిపిస్తావు అంటే చివరికి మళ్ళీ శబ్దాన్ని ఆచరిస్తాడు. పైన గుండె చప్పుడు వినిపించాలనుకున్న లైన్ ఎక్కడి నుంచి కలుస్తుందంటే సప్త స్వరాలు అంటే సంగీతంలో కలుస్తుంది. తన గుండె చప్పుడులో ఉన్న ప్రయేసి భావన చివరికి ఎక్కడ సమాధానం పడతాడంటే ఒక పాట వినడంలోనూ, ఒక సంగీతం వినడంలోనూ సమాధానం పడతారు. ఒక సంగీతం వింటే చాలు ఆమె గుర్తొస్తుంది, పోయం వస్తుంది కాబట్టి నేను ఆ పోయం ఒక ఆద్యంతాలు ఒక సర్కిల్ కంప్లీట్ అవుతుంది. మామూలుగా బెస్ట్ పోయిటిక్ ఫామ్ ఏంటంటే ఎక్కడ ప్రారంభిస్తామో అక్కడ ముగిస్తుంది. కథ కానీ, కవిత్వం కానీ, ఏదైనా సరే ఒక ఆర్ట్ ఫామ్ ఎట్లా ఉంటుందంటే ఎక్కడ ప్రారంభం చేస్తామో అక్కడ వచ్చి ముగించాలి. అంటే బిగినింగ్, ఎండింగ్ రెండు రాజకీయ కన్క్లూషన్ జరగాలి. అట్లా జరిగినటువంటి ఏదైనా సరే అది చెత్త విషయమైన రాసిండు, అట్లా చేయగలిగిన గొప్ప శిల్పాన్ని సాధించినటువంటి. సో ఇది మొదటి పోయంలోనే మోహన్ గొప్ప శిల్పాన్ని సాధించాడని చెప్పేసి మనం చెప్పచ్చు. నీకు చదివితే కూడా మీకు తెలుస్తుంది, నీకు చాలా సరళంగా నేను చెప్పిన క్లూ నుంచి చూడండి. కాదంటే గొప్ప పోయం, చాలా మంచి పోయంగా ఈ పోయం నిలబడుతుంది. అన్ని రకాల సమన్వయాలు జరుగుతాయి ఈ పోయం జరిగింది. మనం భావజాలం పక్కన పెట్టేసేద్దాం, ఫామ్ అని చూద్దాం. మనం ఫామ్ చూస్తే కూడా మోహన్ యొక్క ఫామ్, మోహన్ శిల్పం నిర్మాణం, ఆ ఎత్తుగడ బ్రహ్మాండంగా వచ్చినటువంటి పోయింది. దీంట్లో అమూర్తమైన ఒక ప్రేయసిని, ఆ కలిగించిన దుఃఖాన్ని, వేదన్ని, ఆ దుఃఖంలో నుంచి వచ్చిన కన్నీటిని, ఆ కన్నీటిలో జారిపడ్డ ఆ ప్రతిబింబాల యొక్క సమన్వయాన్ని, దాంట్లో మళ్ళీ ప్రకృతిలో జరిగినటువంటి మల్లెలతో జరిగిన ఒక సమన్వయాన్ని చేసుకొని ఆమెతో మాట్లాడాలనుకున్నటువంటి ఒక భావన, ఒక ఆశ చివరికి సంగీతంలోకి తెలుసుకొని సంగీతం ద్వారా ఒక సంతృప్తి పొందుతాడు. సో ఇట్లా మొత్తం పోయిమ్స్ అన్ని కూడా మోహన్ రాసిన ప్రతి పోయం దీంట్లో 50 పోయిమ్స్ అన్నారు కదా, 45 పోయిమ్స్ వరకు ఇట్లా ఒక స్త్రీ ఊహించుకుంటూ ఆమెతో మాట్లాడడం, ఆమె చెప్పడము అన్నీ ఉన్నాయి. కొన్ని మంచిగా ఉన్నాయి, కొన్ని మంచిగా లేవు. అయితే చివరి 4 పోయిమ్స్ మాత్రము ప్రేయస్తో లేదన్నమాట. మీరు కాదు గమనించండి, మొదటి 3-4 పోయిమ్స్ అన్ని కూడాను ప్రేయస్ లేకుండా ఒక జనరల్గా అభిప్రాయాలు చెప్పాడు. అంటే మనసు అనేది గరునాథ్ పోయిమ్స్లో ప్రేమ, స్త్రీ ప్రేమ లేదన్నమాట. ఒక జనరల్ వేరే విషయాలు మాట్లాడాడు 4 పోయిమ్స్. సో ఆమె కూడా 45 రాశాలకి మోహన్ మాయమైపోయింది. మాయమైపోయి మళ్ళీ ఇంత రాసి వచ్చేసింది మోహన్. 50, 48, 40, 50 వేరే రాసి మాట్లాడాడు పోయిమ్లో, దీంట్లో కూడా. సో ఇట్లా ఈ పుస్తకంలో మోహన్ ఒక ఊహాజీతమైన ప్రేయస్ని ఒక పౌరాణిక అవుతూనూ, అమలు శృంగారంతోనూ రాస్తాడు. కొన్నిసార్లు ఆమెను పొందాలని కూడా వ్యక్తం చేశాడు. మోహన్ రెండు చేశాడు. భౌతికమైన ప్రేమ లేకుండా అమృతమైన ఆరాధన ప్రేమ ఉంది కొన్నిట్లో, చాలా వాటిలో. మెజారిటీ కొన్ని పోయిమ్స్లో భౌతికంగా ముద్దాడాలని, ఆమెను తాకాలని అనే ఒక వ్యక్తీకరణ చేశాడు. సో ఇట్లా తన భావకత్వాన్ని ఒక స్త్రీ యొక్క వేదన, విరహంగా దుఃఖంలో నుంచి, వగపులో నుంచి దాన్ని ప్రకృతిలో ఉండే సింబల్స్తో పంచుకొని వాటితో పోల్చి చూసుకొని ఒక సమాధానం పడుతూ ఆ సమాధానంలో నుంచి మనకు ఒక అనుభూతిని చెప్పేదాన్ని ప్రయత్నిస్తాడు. ఇదే క్లూ మాత్రమే
అన్ని పోయిమ్స్ ఎదుర్కొనేవి. ప్రతి పోయిమ్లోనూ ఆమె ఉంటుంది, ఆమె తల్లి దుఃఖం ఉంటుంది, ఆమె వల్ల వచ్చినట్టు వేదన ఉంటుంది. ఆ వేదన తిరిగి మళ్ళీ సమాధానం పడి ఉంటుంది. సమాధానం పడి ఒక నువ్వు నేను ఒకటే అనేసుకుంటాను. చాలా చాలా పోయిమ్స్లో నువ్వు నేను ఒకటే అని చెప్పిన పోయిమ్స్ చాలా ఉన్నాయి. నేను చెప్పిన ఈ మొదటి పోయిమ్లో మాత్రమే ఆయన సంగీతంలో ఎదుర్కొన్నాడు, కానీ చాలా పోయిమ్స్లో నాలోనే నువ్వు ఉన్నావు అని చెప్పేసి ముగిస్తాడు. ఈ వాక్యంలో ముగిస్తాడు. సో ఇట్లా తనలో సముద్రంతో కూడా ఒక పిడికిట్లో పెట్టాడు మోహన్. అలాగే నాకు మోహన్ పైన రాసిన కర్నూలు కవనం శీర్షిక గుర్తొస్తుంది. నేనే రాశాను. విన్యాస వీరుడు కవల సేద్య హాలికుడు అని టైటిల్. విన్యాస వీరుడు కవల సేద్య హాలికుడు. ఇందాకే వెంకటకృష్ణ గారు చాలా బాగా చెప్పారు. నేను అనుకున్నాను ఇందాకే అసలు భావకవిత్వం అంటే ఏంటి, దాని గురించి ఏమైనా మధ్యలో చెప్పాల్సి వస్తుందో సార్ నా బాధ ఎవరికి లేకుండా ఈ దేశంలో గారికి కూడా అవకాశం లేకుండా అధ్యక్షుల వారు మధ్యలో తడుతున్నారు. ఓకే, అవంతా చెప్పేశారు. ఈ విన్యాస వీరుడు తీసుకుంటే నాకు దాంట్లో డెత్ మార్క్ అని ఒక కవిత ఉంది. దాంట్లో కదా డెత్ మార్క్ అంటే ఇప్పుడు వాల్మార్క్ ఉంది. వాల్మార్క్ లాంటివి వస్తే రైతులకు కానీ మామూలు వ్యాపారస్తులకు కానీ డెత్ మార్క్గా ఎలా మారుతుంది అని దాన్ని చెప్పాడు. అలాగే నెక్స్ట్ వచ్చిన కవల సేద్యం, తర్వాత వచ్చిన కవల సేద్యంలో కూడా అది మన నిజంగా వెంకటకృష్ణ గారు చెప్పినట్టు ఉద్యమ కవిత్వమే. కానీ దాంట్లో కవిత చూశాను నేను. ఎప్పుడూ నేను చూస్తున్న సాయంత్రం కాదు, అప్పుడప్పుడు వైవిధ్యంగా కనిపిస్తుంది. నాకు ఎలా కనిపిస్తుందో నేను ఎలా చూస్తున్నాను. తెలియని వసంతం గురించి కూడా యోచిస్తాను. తెలియని వసంతం గురించి కూడా యోచిస్తాను అని మనకు కవల సేద్యంలోనే చెప్పాడు మోహన్. ఆ యోచన ఫలితమే సముద్రం అని నేను అనుకుంటున్నాను. మిత్రులారా, మనం సినిమాలో చూస్తాం చాలా బాగా ప్రేమ కవిత్వము, ప్రణయ కవిత్వం ఇవన్నీ. అయితే ప్రణయ కవిత్వము, ప్రణవ కవిత్వము, ప్రళయ కవిత్వము ఆ మూడు కూడా నాకు సముద్రం మధ్యలో కనిపిస్తాయి. మనం ఈ పాటలు ఒక 2-3 పాటలు చెప్పి నేను తర్వాత ఈ కవిత్వంలోకి వస్తాను. మురళీకృష్ణలో నీ సుఖమే నేను కోరుతున్నా అని పాట ఉంది. దాన్ని చెప్తాడు, వాళ్ళ చుట్టూ తెలిసిన నా మనసులకు మన చుట్టూ మాత్రం తెలియని దాని. మన చక్కి భాస్కర్ గారు ఉన్నారు ఘంటసాల. అంటే ఒక మనిషి ప్రేమిస్తే ఇంకా తన ప్రేమను వ్యతిరేకించినా కానీ, తన ప్రేమను అంగీకరించకున్నా కానీ, ప్రేమికురాలి పైన ఎటువంటి అసూయ కానీ, ఈర్ష్య కానీ, లేదా ఆమె పైన కోపం కానీ అవేమి లేకుండా ఇంకా ప్రేమిస్తూనే ఉంటాడు కవి. అలాంటిది ఆ పాట. వాళ్ళ చుట్టూ తెలిసిన నా మనసులకు మన చుట్టూ మాత్రం తెలియదు అంటాడు. తర్వాత ఈ మధ్య వచ్చిన కొత్త కొత్త పాటలలో నేను అసలు ఉన్నానన్న ఫీలింగ్లో చాలా పాటలు వచ్చాయి. ఒక పాటలో అంతా నీవేనా, పేరుకైనా నేను లేనా, అంటే నేనున్నదంతా నీలోనే, పేరుకైనా నేను లేకుండా అంత మాయమైపోయినానే. అంటే ప్రేమలో పడ్డ ఆ హీరో ఒక కవిగా చెప్పే మాట, ఇంకా నీవే ఉన్నావు సర్వస్వం, నీలో నేనే ఉన్నా, నేనంటూ ఇంకా భౌతికంగా కానీ వేరే విధంగా లేనన్నట్టు చెప్పాడు. సరే, భావకవిత్వం అన్న విషయం వచ్చినప్పుడు మనకు ఎందుకు అర్థం కాదు అని, జయ 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 ప్రియ భారత జనైత్రి దివ్య భారతి అని ఆ ఫ్లోలో మంచి పాడతా కూడా పాట, కానీ సగం పాట మనకు అర్థం కాదు. సగం పాట మనకు అర్థం కాదు. మిగతా పాటలు కానీ మిగతా కవిత్వం కానీ అర్థం అవుతున్నట్టు. ఆ విధంగా కాకుండా మోహన్ మోహన్ రాసిన సముద్రం అంత కవిత్వం మనకు సాధారణ స్థాయిలో కూడా ఇందాక చెప్పారు వెంకటకృష్ణ గారు, చాలా బాగా అర్థమయ్యేలాగా ఉంది. ఇందాకే చెప్పారు ప్రణయ కవిత్వం, ప్రళయ కవిత్వం, ప్రణవ కవిత్వం. ఆ విధంగా ఈయన మొదటి కవితనే సార్ ఇందాక చెప్పారు, అన్వేషణలో జ్ఞాపకాలను నెమరు వేసుకుంటూ ఉంటావు, ఇక ఎడబాటు అన్నది లేదు, హృదయం ఆనందంతో పరవశమైంది, నీ కోసం వెతుకులాడను సార్ చెప్పారు. ఇంకా నీ కోసం నేను వెతుకులాడను, నాకు ప్రతి చోట నీవే కనిపిస్తావు. ఇందాక పాటలో కూడా నేను చెప్పిన పాటలో కూడా నేను చెప్పిన నీలో కూడా నేనే కనిపిస్తున్నాను. కాబట్టి నేనంటూ ప్రత్యేకమైన ప్రతిపత్తి నాకేం లేదు అన్నదే ఈ ప్రణయం యొక్క
ఆ, దాని లక్ష్యము తత్వము కూడా అదే ఉంటుంది. అలాగే నిజంగా ఉంది అన్న కవితలో రెండు గుండెల చప్పుడు ఏక శబ్దమై వినిపిస్తుంది. అడుగులో అడుగేసి నడుస్తున్న ప్రతిసారి చరణ భూముల సవ్వడులు సప్త స్వరాలను పలికిస్తాయి అంటాడు. అలాగే ఆ కవిత చివరిలో కాలం వారించిన జలపాతంలా నువ్వు నాలో ప్రవహించి నేను నీలో సెలయేరవ్వాలి. అంటే నువ్వు జలపాతంలా ప్రవహిస్తూనే ఉంటావు, నేను నీలో సెలయేరులా వచ్చి కలుస్తానంటే అన్న కవిత కూడా నాకు బాగా నచ్చింది. ఆకాశ తరంగాలను వీక్షిస్తూ మౌనంగా రోధించారు. హృదయపు చెలిమల్లోంచి హృదయంలో కూడా ఆయన తోగుతున్నాడు. ఇందాక కవన సైతం ఎలా చేశాడో ప్రేమ కవిత్వంలో ప్రణయ కవిత్వంలో కూడా తన హృదయంలో తానే తోగుతున్నాడు. హృదయపు చెలిమల్లోంచి అశ్రుబిందువులు వస్తున్నాయి. ఎంత తోడినా ఉమికి వస్తున్న ధారలు. నిజమే కదా, గుండెకెన్ని గాయాలైనా గేయమై ఎదురు చూస్తాను. పంచభూతాలన్నీ అసహనంతో సహనాన్ని పరీక్షిస్తున్నాయి. ఇప్పుడిప్పుడే పక్కకు వాలిన చంద్రుడు ఓరకంటితో చూస్తున్నాడు. విదురరాని కన్నులతో నిస్తేజమైన చూపులతో నీకైనా నేత్రాలే కాదు మనోనేత్రము ఎదురు చూస్తుంది. మనోనేత్రం అంటే మామూలు రెండు కన్నులే కాదు, నా మనసు కూడా ఒక కన్ను ఉంది, దాని నిండా కూడా ప్రేమ ఉంది అని మన మోహన్ ఈ కవితలో చెప్తున్నట్టు నాకు అనిపిస్తుంది. నేను చీకటి కప్పేసిన చీకటి కొరల్ని చీల్చుకుని అంతర్ముఖీయ బాహ్య ప్రపంచంలోని, ఇక్కడ చూడండి బాహ్య ప్రపంచం అంటున్నాడు, మళ్ళీ అంతర్ముఖి అంటున్నాడు. అంటే రెండు ఒకదానికొకటి పొందన లేకుండా ఇక్కడ తను తెస్తున్నాడు. అంతర్ముఖీయ బాహ్య ప్రపంచంలో మన బాహ్య ప్రపంచంలో ఎందరో కనిపిస్తారు, బయట కనిపిస్తారు, కానీ వాళ్ళు బయట ఉత్త మనిషి మాత్రమే ఉంటాడు. వాడి మనస్సు వాడి ఆలోచనలు మొత్తం వాడి లోపల ఉంటాయి, బయటికి తెలిసే విధంగా ఉండవు అన్నట్టు ఈయన ఇప్పుడిప్పుడే వస్తున్నాను, శూన్యాన్ని చుంబిస్తున్నాను. నీలాకాశం వలపులో విన్యాసం చేస్తుంది. విన్యాసాన్ని ఇక్కడ పట్టుకొచ్చినట్టు మళ్ళీ మోహన్. గాఢమైన నిలువెచ్చని కౌగిలికి జలతారు పుష్పాల పరిమళాలు తోడయ్యాయి. ఇలా ఇంకా ఒక్కో చోట మాత్రం తన ప్రణయాన్ని బాగా కవిత్వీకరిస్తుపోయినాడు. తర్వాత గుండె గీసిన చిత్రంలో ప్రణవనాదం పలుకుతుంది అని ఒక చోట అంటాడు. దాంట్లో చివరిలో ఆశ ఒక భ్రాంతి కదా, భ్రమలాంటి జీవితానికి ప్రేమనే ముసుగు, మోసపూరిత సిద్ధాంతమే కదా, హృదయ కవాటాలను బద్దలు కొట్టుకుని వెళ్ళిపోయావన్నది పచ్చి నిజమే నైనా నన్ను జ్ఞాపకంగా, నన్ను అనుభూతిగా, నా నీడలా, నాతో నాలో, అంటే పర్మనెంట్గా నాతో నువ్వు ఉన్నావు అని. ఒక మహర్షి సినిమా చూస్తే అందులో హీరో పెళ్ళైన ఆమెను కూడా ప్రేమిస్తున్నాడు, తప్పు సరే. మోహన్తో ఒకసారి నాకు చాలా దాదాపు 20 ఏళ్ళ పరిచయం కాబట్టి ఆయనతో చెప్తున్నప్పుడు పెళ్ళైన వాళ్ళకి ప్రేమించకూడదు అన్న ఈ మాటలు ఆయన నోట్లో విన్నాను నేను. అందుకే దీంట్లో అట్లాంటివే కనపడవు. తన స్వచ్ఛమైన ప్రేమ ఇవే కనిపిస్తాయి తప్ప, ఒకవేళ తను ఏదైనా ప్రేమించినా కానీ అవన్నీ ఏమాత్రం రాకుండా చాలా, అంటే తన స్వచ్ఛమైన ప్రేమ మాత్రమే అన్నది దీంట్లో చాలా స్పష్టంగా చెప్తాడు మనకు. ప్రణయిని అనే ఒక కవితలో నా శోకం ప్రణయనాదం కాదు, ముమ్మాటికి అది ప్రణవనాదం, ఆవరించిన ప్రణయవాదం, తిమిరంలో మెరిసి మెరుపున మీటే మిడుగురులు మనతో శృతి కలుపుతున్నాయి. అంటే ప్రేయసి ప్రియులకు వాళ్ళిద్దరు ఉన్నప్పుడు ఏం జరుగుతుంది, ఎలా వాళ్ళు ప్రేమలో మునిగిపోయారన్నది ఈ కవిత్వంలో చాలా బాగా చెప్పాడు. అలాగే మదిముఖం, ఇది మంచి మదిముఖం అని టైటిల్ చాలా బాగా పెట్టాడు. ఇందులో సుడులు తిరిగే సుడిగుండాల జీవితం, మౌనంగా చేస్తున్న వీరోచిత పోరాటం, అంతరంగంలో దూసుకొచ్చి భావాల కరవాలంతో చేస్తున్న యుద్ధం, అంతరంగాల సాక్షిగా నర్మగర్భంగా హృదయంలో పుడుతున్న జ్వలనం, మనసు నిండా అలుముకున్న సముద్రం.
సముద్రం అంతా తన ప్రణయాన్ని ఈ కవితలో చెప్పాడు. అలాగే ప్రవాహం ఉన్న కవితలో సఖి చెరో తీరమై, సముద్రానికి ఆ తీరమై నువ్వైతే ఈ తీరమే, చెరో దిక్కై చెరో సగమై నడవడం ఎందుకు, నాలో నీవు నీలో నేను, జీవనదిగా ప్రవాహం అవుతాం పదా ప్రేస్ రెడీ ఉన్నవాడు పోవడానికి. అలాగే అనంత ప్రేమ అన్న కవితలో ప్రేమ అనంతమైనదని, తర్వాత అందుకు మహాకవి శ్రీశ్రీ కూడా తన జీవిత చరిత్రకు అనంతం అని పెట్టుకున్నాడు. అంటే కొలవడానికి వీలు లేనిది, ఒక వైశాల్యంలో ఇమిడేది ఇది కాదు ప్రేమ అంటే, చాలా విశాలమైంది ప్రేమ అన్నట్లు అనంత ప్రేమ అన్న కవితలో మధ్యలో చదువుతాను నేను. ఎందుకంటే నీ మది నిండా నేనైనప్పుడు, గుడిలో కొలువైనదే నీ రూపమైనప్పుడు ఎలా అడగను, ఇద్దరి మధ్య నిశ్శబ్దం, మన ఇద్దరి మధ్య శూన్యం మాత్రం భరించడం మహా కష్టం, నిప్పుల మీద నడుస్తున్నట్టు ఉంటుంది, నిజం చెప్పు నేస్తాం, కోపం అనంత ప్రేమే కదా అంటాడు. అంటే ప్రేమికుల మధ్య కోపం కూడా అది ఒక అనంతమైన ప్రేమకు ఒక సూచికగా మన కవి మనకు చెప్తున్నాడు. ప్రేమ గురించి గంటన్నర నుంచి మాట్లాడుతున్నాడు. ప్రేమ జరించేదే ఇద్దరు స్త్రీ పురుషుల మధ్యలో, ఒక్క స్త్రీ ప్రేక్షకురాలని పట్టు రాయలేకపోయినాము. ఎవరైనా ఒకరు ఒకరి మంది ఉండేదే మాట్లాడడానికి రసవత్తరంగా ఉంటుంది, వినడానికి, చెప్పడానికి. ప్రకృతి అది, ప్రకృతిలో ఆ ఇద్దరి మధ్యలో ఆకర్షణ అనండి, ప్రేమ అనండి, ప్రణయం అనండి, ఏమైనా అనండి, ఆ ఇద్దరు ఉన్నప్పుడే ఒక రసవత్తరంగా మహత్తరంగా ఉంటుంది. సరే ఏదైనా కానీ టీఆర్సీ మాత్రమే రివర్స్ వస్తుంది అనుకుంటే ఈ ప్రోటోకాల్ కూడా రివర్స్ అయింది. హరిశ్చంద్రారెడ్డి గారు రివర్స్లో వచ్చినాం. మనం ముందు మాట్లాడాల్సిన వాళ్ళు తర్వాత మాట్లాడాల్సిన ముందు. వెంకటకృష్ణ గారు పరిణతి చెందినటువంటి కవి, గొప్ప అనుభవజ్ఞుడైనటువంటి కథకుడు, జీవితాన్ని అన్ని కోణాల నుంచి స్పృశించి మంచి అనుభవాన్ని సాధించినటువంటి వాడు. ఆయన్ని మనం చివరిలో వింటే బాగుంటుంది అని నేను అనుకున్నా. అంటే కవిత్వంలో కూడా, కవిత్వం నాకు తెలిసి నేను చదివినటువంటి అనేక కవిత్వాల్లో చాలా పదునైన, అవగాహన కలిగిన, మనస్సుకు హత్తుకోగలిగిన, పాఠకుని హృదయంలోకి నేరుగా చీల్చుకొని పోగలిగిన శరాఘాతాలు లాంటి కవిత్వాన్ని వెంకటకృష్ణ రచించాడు. చాలా ఆనందం. కర్నూలులో అలాంటి ఒక అంటే ఏ సంఘటన జరిగినా సమకాలీన సమస్యలకు మాత్రమే కాదు, తన హృదయం నుంచి పొంగి వచ్చేటటువంటి అనేక భావాల్ని పాఠకుల్ని కట్టిపడేసే విధంగా అదొక కళ. కవిత్వం అందరూ రాస్తారు, కానీ ఆ గొప్ప ఉపమానాలు ఆ సమయ సందర్భానికి తగినట్లుగా ప్రేక్షకుల్ని, పాఠకుల్ని హత్తుకునేటట్లుగా రాయగలగడం వెంకటకృష్ణకు చెల్లింది. దున్నే కొద్ది దుఃఖం, నేను మోహన్ గురించి మాట్లాడతా. దున్నే కొద్ది దుఃఖంలో ఆయన కవిత్వం చదివి నాకు కొంచెమే అర్థమైంది. కవిత్వం ఎక్కువ అర్థం కాదు. ఆయన రాసిన కవిత్వాన్ని అర్థం చేసుకొని బాగా ఆనందించాను. అయితే మోహన్ కూడా ఇదే మాట చెప్పినాను, నన్ను ఎందుకెందుకు నా అమ్మ కవిత్వం గురించి మాట్లాడడానికి, నేను ఎక్కువ కవిత్వం రాసిన, ఎక్కువ కథలు రాసిన. వెంకటకృష్ణ సార్ రైట్ అంటే సార్ కూడా మాట్లాడతారు, సార్ నేను రాసింది పెద్ద గొప్ప కవిత్వం ఏం కాదు కానీ, కాబట్టి మీరు మాట్లాడచ్చు అంటే నాకు సంతోషం వచ్చింది. సముద్రం అంతా కవిత్వం రాసి గొప్ప కవిత్వం కాదని ఎట్లా అంటాడు అని బుక్ తెచ్చి చదవడం. 2 రోజుల క్రితమే నాకు పుస్తకం ఇచ్చినాడు, 2 రోజుల క్రితం. అదే నేను ఇందాక రివర్స్ గురించి మాట్లాడుతున్నా. మోహన్ కూడా రివర్స్ అయినాడు మనిషి. ఎట్లా రివర్స్ అయినాడో నాకు అర్థం కావడం. అభ్యుదయం ముందు రాసి ప్రేమ తర్వాత ఎట్లా రాస్తామమ్మా? ఇప్పుడు నేను కానీ, వెంకటకృష్ణ కానీ, ఆశీస్ కానీ ఎప్పుడు కొంచెం ప్రేమలో పడినారు యవ్వనంలో, కాలేజ్ చదువుకునేటప్పుడు. అప్పుడు పురుల గురించో, జడల గురించో, చెక్కిళ్ళ గురించో రాసి ఆనందించుంటాడు. రాసుకొని లోపల పెట్టుకొని ఉంటారు, లేకపోతే ఆమె కనపడితే ఆమెకి ఇచ్చింటారు, నాకు చెంబ చెడ్డు అనిపించింది అనిపించుకుంటారు, లేకపోతే ప్రేమించింటారు కొంటారు. విచిత్రంగా మోహన్
నువ్వు మీసాల ప్రాయంలో 18, 19, 20, 21లో రాయాల్సిన కవిత్వాన్ని 35లోకి వచ్చినాక ఎట్లా రాసినాడు? అప్పుడు జ్ఞాపకం పెట్టుకొని ఇప్పుడు రాసినాడా? అప్పటి నుంచి ఇప్పటిదాకా ప్రేమిస్తూనే ఉన్నాడా ఆమెని? ఆ ఎవరు ఆమెని మాత్రం చాలా గాఢంగా ప్రేమించినాడని కవిత్వం చదివిన తర్వాత అర్థమైంది. అంతా అయ్యొచ్చు. నేను ఆమె అన్నాను కానీ భార్య కాదని అనలేదు. అనుమానం రేకెత్తించొద్దు. నేను ఆమె అన్నాను, భార్య కాకపోయినా నేను అసలు ఆమె సందేహించడం లేదు, అనుమానించడం లేదు మోహన్ని. ఆమె అయ్యొచ్చు, సహచరే అయ్యొచ్చు కూడా. అది ఇన్ని రోజుల తర్వాత దానికి అచ్చురూపం ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నారే, అది నాకు ఆశ్చర్యంగా గీసింది. అంతే అసలు అదేది కవన సేద్యంలో ఆయన రాసిన రెండు చాలా విచిత్రంగా ఎంత భిన్నంగా ఉన్నాయో నేను మీకు చెప్తా, వినండి ఒకసారి. ముఖ చిత్రంలో హృదయ కుటీరంలో కుంచెనద్ది సప్త వర్ణాలలో ఎన్నో చిత్రాలు తీశాను. అదే ఒకటే కుంచెనే, అక్కడ ఇదే కూర్చోబడినాడు, ఇక్కడ కూడా ఇదే కూర్చోబడినాడు. చూద్దాం ఆ కూర్చో ఎట్లా పడినాడు. నన్ను వరించింది, నేను ఊహించింది, మది తలపులు తట్టి నిద్రలేపుతుంది. అప్పటికప్పుడు కురుక్షేత్ర సంగ్రామానికి సైనికుడిలా కల కవచం ధరించి కవన రంగంలో ముందుకు రుకుతాను. ఆ కుంచె నుంచి హృదయ కుటీరంలో నుంచి నేను ఊహించింది, నేనేమేమి అనుకున్నది అవన్నీ కూడా నేను ఎట్లా బయలుదేరుతున్నాను అంటే కల కవచం ధరించిన సైనికుళ్ళ కవన రంగంలోకి దూకుతాను. కాలానికి చైతన్యం అనివార్యమైన ప్రతి చోట నేనే అక్షరమై అందుకుంటాను. గొప్ప అంటే నేను ఎప్పుడైతే అనివార్యమైనప్పుడు, కాలానికి అనివార్యమైనప్పుడు, చైతన్యం అవసరమైనప్పుడు నా చైతన్యంలో నుంచి నేనే అక్షరమై ఒక సైనికుడిల కల కవచం తీసుకొని బయలుదేరుతాయి ఈ సమాజం కోసం. ఈ సమాజంలో జరుగుతున్న అన్యాయాలు, దోపిడీ, ఆక్రమణలు వీటన్నింటి గురించి చెప్పడానికి కోసం ఒక చైతన్య అక్షరమై హృదయ కుటీరంలో ముంచిన కుంచెను కల కవచంగా మార్చి బయలుదేరుతానని కవన సేద్యంలో రాసిన మోహన్ ఇక్కడికి వచ్చాక సముద్రమంతలో ఒక ఊహలో అదే కుంచెన మళ్ళీ ఎన్ని భావాల ముఖ చిత్రాలు గీయాలి, ఎన్ని కుంచెలతో నీ రూపానికి ఊపిరిపోయాలి. అక్కడ మొత్తం సమాజానికి చైతన్యాన్ని కల్పించే కలకవచమై బయలుదేరతానన్నాడు. ఇక్కడ నీ రూపానికి ఊపిరిపోయాలి ఎన్ని కుంచెలతో అని ప్రేమ కవిత్వానికి వచ్చాడు. కవన సేద్యమే ముందు, ఈ ఊహ మాత్రం తర్వాత. కన్నీళ్ళన్నీ ఇంకిపోయిన మహాసముద్రమంత గుండెలోంచి అశ్రు జలపాతం ప్రవహిస్తూనే ఉంది. ఎన్నాళ్ళైనా ఎడబాటన్న భావన కలగదెందుకో, కలలన్నీ నీ కబుర్లే చెప్తున్నాయి. కాలం నన్ను ఒంటరి చేసిందన్నది భ్రమ మాత్రమే, కలలన్నీ నీ కబుర్లే చెప్తున్నాయని ప్రేయసి గురించి రాశారు. ఈ పుస్తకం సముద్రమంతా అని పుస్తకానికి పేరు పెట్టాడు. దాదాపు ప్రతి 3వ కవితలో సముద్రం అనే పదం ఉపయోగిస్తాడు. ప్రేమ సముద్రమంత గొప్పది, సముద్రమంత ఆర్ద్రమైనది, సముద్రమంత విశాలమైనది అని చెప్పడమే మోహిని ముఖ్యమైన ఉద్దేశం. నా ఉద్దేశంలో ప్రేమించని వాడు సహచరుడైనా, ప్రేయసినైనా ప్రజల్ని ప్రేమించలేడు, సమాజాన్ని ప్రేమించలేడు, దేశాన్ని ప్రేమించలేడు, మార్క్సిజాన్ని ప్రేమించలేడు. ప్రేమ ఉండాలి, హృదయం నిండా ప్రేమ అయితే ఖచ్చితంగా ఉండాలి. ప్రేమించకుండా ఎవరు కూడా ఉండలేదు. ప్రేమ అనే భావన మనలో జనించకుండా మనం మనుగడ సాగించాలి. తప్పకుండా ప్రేమించాల్సింది. అలా మోహన్లో ఎప్పుడో పుట్టినటువంటి ఆ ప్రేమకు గొప్ప గొప్ప ఉపమానాన్ని అద్ది సూర్యుడిని, చంద్రుణ్ణి, చీకటిని, అలల్ని, సముద్రాన్ని, ఇసుకను, తీరాన్ని, నదిని, దేని వల్ల ప్రకృతిలో కనిపించే ప్రతి వస్తువుని ప్రేమలో అద్ది అక్షరంగా మార్చి సముద్రమంతా చేసి పాఠకులకు అందించడం నిజంగా హ్యాట్సాఫ్ అభినందిస్తున్నాను. నేను వెంకటకృష్ణ చెప్పినట్లు నేను పెద్దగా ప్రణయ కవిత్వాన్ని లేకపోతే భావ కవిత్వాన్ని నేను ఆశించను లేదా హర్షించను అని నేనైతే హర్షిస్తాను.
నాకైతే ప్రేమ అవసరమే అనిపిస్తుంది. నాకు ఇప్పుడు 60 దగ్గర అవుతున్నా, నేనైతే ప్రేమిస్తూనే ఉంటాను. ప్రేమించాలి, మీరు కూడా ప్రేమిస్తూనే ఉండాలి. ప్రేమించకుండా అసలు ఏమీ జీవితమే లేదు, డ్రైగా మారిపోవద్దు. నో, మనిషి ఎప్పుడు స్నేహితుడును, అన్నను, తమ్ముడును, ప్రేయసును, ఎవరి ఒకరు సమాజం అట్ ద సేమ్ టైం ఆ ప్రేమ ట్రాన్స్ఫర్ అవుతూనే ఉంటుంది. ఒకరిని నువ్వు ప్రేమిస్తూ ఉంటే సమాజంలో బడుగు జీవుల్ని, బహుజనుల్ని, ఆర్తిలో బాధతో కడగళ్లతో జీవిస్తున్న వాళ్ళని, కష్టజీవుల్ని, శ్రామికుల్ని, కార్మికుల్ని ఖచ్చితంగా ప్రేమిస్తావు. ప్రేమే లేకుండా బండబారిన గుండె కలిగిన వాడిని ఎవరిని ప్రేమించలేవు, ఏ కవిత్వము రాయలేవు, ఎప్పుడూ స్పందించలేవు, సమాజం కోసం మాట్లాడలేవు, పిడికిలి బిగించలేవు, నినదించలేవు, నిరసించలేవు. ఇది నిజం. కాబట్టి ప్రేమ అన్నది తప్పకుండా ఉండాలి. ప్రేమ అన్నది తప్పకుండా ఉండాలని నేను చెప్పింది కాదు, ఎన్నో యుగాలుగా చరిత్ర నిరూపిస్తూ వస్తున్నది. ప్రపంచానికి ఆర్థిక శాస్త్రాన్ని అందించి ప్రపంచ కార్మికులారా ఏకం కండి అని ఒక మూల నుండి 2 గదుల ఇంట్లో నుండి మార్క్సిజం, ద గ్రేట్ దాస్ క్యాపిటల్ రచించినటువంటి మార్క్స్ జెన్నీని ఎంతగా ప్రేమించాడో మనకు తెలుసు. చాలా ప్రేమించాడు. ఎంత ప్రేమించాడంటే సముద్రం కంటే ఎక్కువ ప్రేమించాడు. ఇప్పుడు మోహన్ ప్రేయసిని ప్రేమించిన దానికంటే మార్క్స్ ఎక్కువ ప్రేమించాడు. ఎంత ప్రేమించాడంటే అసలు జెన్నీ గురించి మార్క్స్ రాసిన వాక్యాలు చదివితే నాకైతే ఒళ్ళు పులకరించింది. అసలు ప్రేమ ఎంత గుండెలో దాచుకున్నాడు, ఎంత ప్రేమించినాడు అని అనిపించింది. జెన్నీ నన్ను ఆట పట్టిస్తూనే ఓసారి తెలుసుకో, జెన్నీ టీజింగ్లీ యూ మే ఎంక్వైర్ వై మై సాంగ్స్ టు జెన్నీ ఐ అడ్రస్ అని రాసిన కవిత్వం. మార్క్స్ రాసిన జెన్నీ కోసం రాసినటువంటి ఈ కవిత్వం నేను కావాలనే మోహన్ రాసిన కవిత్వం చదివిన తర్వాత మోహన్ రాస్తూ మార్క్స్ కూడా లవ్ పోయమ్స్ రాశాడు అని ఒక వాక్యం రాశాడు. అప్పుడు నేను తీసిన మార్క్స్ రాసిన మార్క్స్ లవ్ జెన్నీ కొరకు ఎట్లా ఉంటుందో, ఎంత గాఢంగా ఉందో నాకు అర్థమైంది. ప్రతి వాక్యంలో రైటింగ్ ఓన్లీ జెన్నీ ఈచ్ లైన్ సి ఐ కుడ్ 1000 వాల్యూమ్స్ ఫిల్. నేను చేసిన అనువాదం కోసం కూడా వెతికితే కనపడలేదు. నేనే నాకు వచ్చిన ఇంగ్లీష్ని తెలుగులోకి అనువాదం చేస్తే ప్రతి వాక్యంలో నీ పేరే స్మరించుకుంటూ 1000 అధ్యాయాలు నింపేయగలను జెన్నీ. నీ పేరు రాస్తూ 1000 అధ్యాయాలు నింపేయ, 1000 అధ్యాయాల మార్క్స్ క్యాపిటల్ని రచించి కూలీలకు జరుగుతున్న దోపిడీ, కార్మికులకు జరుగుతున్న దోపిడీని అధ్యాయాలుగా ప్రపంచానికి అందించిన మార్క్స్ ప్రేమిస్తూ కూడా నీ పేరు 1000 అధ్యాయాలుగా రాయగలను అంటే అలా జెన్నీని 1000 అధ్యాయాలు ప్రేమించినాడు కాబట్టి దేశానికి దాస్ క్యాపిటల్ని, ప్రపంచానికి దాస్ క్యాపిటల్ని అందించింది. మోహన్ అభ్యుదయ కవిత్వం రాయగలిగాడంటే, కవన సేద్యం రాయగలిగాడంటే, విన్యాసం రాయగలిగాడంటే, పైగేరి నారాయణప్ప కథ రాయగలిగాడంటే, రేపు రాబోతున్న పుస్తకంలో వానమెతుకులు అనే అద్భుతమైన కథ రాయగలిగాడంటే మోహన్లో గొప్ప ప్రేమికుడు ఉన్నందుకే అని నేను గట్టిగా విశ్వసిస్తున్నాను. ఇంతటి ప్రేమ ఉన్నందుకే కడగొట్టున ఉండే మనుషుల్ని, మట్టి మనుషుల్ని ప్రేమించాడు, మట్టిని ప్రేమించాడు, రైతులు ప్రేమించాడు, వలస వెళ్తున్న కార్మికుల్ని ప్రేమించాడు, శ్రామిక జీవుల్ని ప్రేమించాడు. ఆయన జీవితమే నిజంగా చెప్తున్న కవిత్వం. మోహన్ పెరిగిన జీవితమే కవిత్వంతో కూడుకొని ఉన్నది. వాళ్ళ ఇంట్లో ఎవరు కవులు లేరు, వాళ్ళ తాతల గారు కవులు కాదు, వాళ్ళ నాన్న ఒక ఎలక్ట్రీషియన్. ఇంటర్ ఫెయిల్ అయినటువంటి మోహన్ కూలికి పోయినాడు. దాదాపు 2 సంవత్సరాలు కూలికి పోయినాడు. కూలీతో కలిసి తిరిగినాడు. కూలీతో కలిసి సర్ది విప్పి బువ్వ తిన్నాడు, చెమట కార్చినాడు, వాళ్ళతో కలిసి తిరిగినాడు. అందుకే వాళ్ళ మాండలికం చాలా బాగా వచ్చు, వాళ్ళ జీవితాలు అన్నీ తెలుసు. నేను ఎప్పుడు మోహన్ చెప్తుంటాను, నువ్వు రాసినన్ని కథలు ఎవరు రాయలేని మోహన్ అసలు అంత జీవితాన్ని చూస్తూ పెద్ద తుంబడం, ఆ చుట్టుపక్కల గ్రామాలలో ఆయన కలిసి నడిచినటువంటి కష్టజీవుల వెంట జాలువారిన కన్నీటి ధారలన్నీ ఎంత కవిత్వమైనా కావచ్చు, ఎన్ని కథలైనా కావచ్చు.
కష్టాలు పడి పైకి వచ్చిన తర్వాత ఆగలే, తన చదువును ఆపలే. ఎంఏ తెలుగు కృష్ణదేవరాయ యూనివర్సిటీ నుంచి, ఎంఎస్సి ఇన్ సైకాలజీ ఇంకొక ఎస్వి యూనివర్సిటీ నుంచి, ఆ తర్వాత లా మళ్ళీ ఎస్వి యూనివర్సిటీ నుంచి, ఆ తర్వాత కన్నడ భాషలో డిప్లొమా మరొక యూనివర్సిటీ నుంచి 4 డిగ్రీలు సంపాదించగలిగాడు మోహన్. గ్రేట్ థింగ్. చదువు ఆపలే కదా. కాబట్టి ఈ జీవితం ఇంత విస్తారంగా ఉందాడు. రాయడానికి జీవితం చాలా ఉన్నది. చాలా తక్కువ రాస్తాడు మోహన్. నా ఉద్దేశంలో విస్తృతమైనటువంటి జీవితము, విస్తృతమైనటువంటి మనుషుల్ని చూసినటువంటి మోహన్ ఇంకా చాలా తక్కువ రాస్తాడని అనిపిస్తుంది. చాలా ఎక్కువ రాయవలసి ఉంది ఇప్పటికీ. అయితే ప్రేమలో అదే నేను మార్క్స్ చూసిన తర్వాత నాకు అనిపించింది ఏంటంటే, ఇలా ప్రేమించగలిగితేనే మనిషి ఆ వాల్యూమ్స్లో దానిలో ఒక ప్రత్యేక ప్రపంచమే దాగి ఉంది. స్టిల్ they would a world of thought conceal deed eternal and unchanging will. అంత అనంతమైనటువంటి ఒక సంకల్పం నీ ప్రేమ నాలో కలిగిస్తుంది అని మార్క్స్ చెన్నీ గురించి రాశాడు. అట్లాగే గొప్ప కమ్యూనిస్ట్, నోబెల్ అందుకున్నటువంటి పాబ్లో నెరూడా ఇంకా సరళంగా ప్రేమ కవిత్వం రాశాడు. పుంఖాలుగా పాబ్లో నెరూడా చాలా గొప్ప కవి, అద్భుతమైనటువంటి కవి. ప్రపంచం ఒకప్పుడు ఉర్రూతలు ఇచ్చినటువంటి కమ్యూనిస్ట్ కవి పాబ్లో నెరూడా. ఐ లవ్ యూ వితౌట్ నోయింగ్ హౌ ఆర్ వెన్ ఆర్ ఫ్రమ్ ఆర్ వేర్. ఇందాక హరిశ్చంద్ర సార్ చెప్పినట్లు ఎందుకు, ఎప్పుడు, ఎక్కడ ప్రేమ జనిస్తుందో ఎవరు చెప్పలేరు. ఎందుకు అమ్మాయిని ప్రేమిస్తున్నావు అని అంటే చెప్పలేము. ఎట్లా పుట్టింది ప్రేమ అంటే చెప్పలేము. ప్రేమ పుట్టడానికి కారణాలే ఉండవచ్చు. ఎందుకో ప్రేమ ఎక్కడో ఎప్పుడో, అదే చెప్పాడు పాబ్లో నెరూడా. ఎక్కడో ఎప్పుడో ఎందుకో నాలో ప్రేమ నీ పట్ల జనించింది. ఐ లవ్ యూ సింప్లీ వితౌట్ ప్రాబ్లమ్స్ ఆర్ ప్రైడ్. ఐ లవ్ యూ ఇన్ దిస్ వే బికాస్ ఐ డు నాట్ నో ఎనీ అదర్ వే. నేను ఇట్లానే ఎందుకు ప్రేమిస్తున్నానంటే ఇంకో రకంగా ప్రేమించడం నాకు తెలియదు కాబట్టి ఈ విధంగా నేను ప్రేమిస్తున్నాను. సాహిత్యంతో కొద్దిసేపు గడపడం చాలా సంతోషం. నిజంగా మోహన్ గారు ఈరోజు సముద్రం అంతా ఈ పుస్తక ఆవిష్కరణ చేసుకోవడము చాలా సంతోషం. ఎందుకంటే కోయిలకి పాట పాడితేనే అందం, కవికి కవిత్వం రాస్తేనే అందం. కాబట్టి ఇంతకుముందు పెద్దలు చెప్పినట్ల అన్ని వాదాలు నిస్తేజంగా ఉన్నప్పుడు, గణితవాదము, శ్రీవాదము, అన్ని వాదాలు నిస్తేజంగా ఉన్నప్పుడు కవి అనేవాడు ఏదో ఒక దాని నుంచి తన మనసులోని భావాలని పంచుకుంటాడు. ఆ కవి మనుషులకి అందరికీ అతీతుడేం కాదు, సమాజానికి కానీ. కాబట్టి తన మనసులో నుంచి వచ్చినటువంటి కవిత్వాన్నే రాస్తాడు. ఎందుకంటే శ్రీనాథ్ గారు చెప్పినట్లు చిన్నారి పొన్నారి చిరుత కోకటి నాడు రచించింది మర్త్రాట్ చరిత్రము, నూనూగు మీసాల నూతన యవ్వనమున శాంతి వాహన శబ్దాలకి నిండు జవ్వనమున శృంగార నశనం రాశానన్నట్లుగా కవి వయసుతో పాటు తన మనసులోని భావాలు అవన్నీ కూడా వ్యక్తీకరణ చేసే క్రమంలో ఈ విధంగా భావ కవిత్వం కానివ్వండి, అభ్యుదయ కవిత్వము, విప్లవ కవిత్వము ఇలా వస్తూ ఉంటాయి. ముందు ప్రపంచీకరణకు వ్యతిరేకంగా రాసిన కవిత్వాన్ని చదివి తర్వాత ఇలాంటి కవిత్వం రాసిన అది ఒక్కొక్కసారి వచ్చే ఒక్కొక్క పార్శ్వము అని మనము అనుకోవాలి. ఎందుకంటే మానసిక శాస్త్రం, మనస్తత్వ శాస్త్రము మనకు మనసులో నుంచి వచ్చే భావాలు ఒక్కొక్క సమయంలో, ఒక్కొక్క వయసు కానివ్వండి, ఒక్కొక్క సంఘటన, ఒక్కొక్క అట్మాస్ఫియర్, దాంట్లో నుంచి కవిత్వము వస్తుంది. వీటిలో మనం చదివేటాం రోషన్ శిరామర్గలు పరీక్ష ఇంకులు వేసి పేపర్లో తీసి చూసినప్పుడు ఒక్కొక్కరికి ఒక విధంగా ఆ యొక్క దృశ్యాన్ని కనిపిస్తుంది. దాన్ని బట్టి మనస్తత్వము ఇంకోటి చేస్తూ ఉంటాం. అలా కవిలో కూడా చాలా మనోపార్శ్వాలు ఉంటాయి. కాబట్టి మోహన్ గారు కవనసేద్యం రాసిన, విన్యాసం రాసిన, సముద్రమంతా రాసిన
తన మనసులోని భావాలని పంచుకునేటటువంటి ఒక వ్యక్తీకరణ చేసేటటువంటి పుస్తకం ఇది. కాబట్టి మోహన్ గారు మనల్ని తన యొక్క భావ కవిత్వంలో, భావావేశమే కవిత్వం కాబట్టి భావ కవిత్వంలో మనల్ని కొద్దిసేపు అలసినటువంటి మనసులకు సేదతీరే విధంగా తన కవిత్వాన్ని రాసి మనకు అందించినందుకు ప్రత్యేక ధన్యవాదాలు, అభినందనలు. అదేవిధంగా ఇంతకుముందు భక్తులు చెప్పినట్లుగా ఇంకా చాలా పెద్ద జీవితం ఉంది, మంచి కవిత్వం రాసేటటువంటి సమయం ఉంది కాబట్టి ఇంకా మంచి కవిత్వం రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అవకాశం ఇచ్చిన పెద్దలకి ధన్యవాదాలు. సభకు నమస్కారం. ఈ సముద్రమంతా పుస్తకాన్ని ఆవిష్కరించిన పత్రికల సార్కి, మాట్లాడిన ప్రతి ఒక్కరికి, ఈ సమావేశం నిర్వహించిన సాహిత్య స్రవంతి నగర కమిటీకి, ఇక్కడ విచ్చేసిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు. సముద్రమంతా కవిత్వం అనేక కోణాల్లో భిన్న భిన్న పార్శ్వాలను వెతుక్కుంటూ ఇంతసేపు సంచరించిందని నేను అనుకుంటున్నాను. భిన్న భిన్నమైన ఆలోచనల్ని మన మస్తిష్కంలో మరొకసారి చూపించిందని కూడా అనుకుంటున్నాను. ఉండొచ్చు, తప్పేం కాదు. వాస్తవానికి ఈ కవిత్వం రాయడానికి ఒక చిన్న కారణం ఉంది. ఒక 4-5 సంవత్సరాల క్రితము నేను హెచ్ఆర్కే సార్ మీరు వినింటారని, బహుశా తెలుగు సాహిత్యంలో గొప్ప కండి మన కర్నూలు వాసి కానీ అమెరికాలో ఉంటారు సార్. కొత్త బస్ స్టాండ్ ఎదురుగా సూపర్ స్వీట్స్లో మేమిద్దరు టీ తాగుతూ మాట్లాడుతున్నప్పుడు, మోహన్ నువ్వు ఈ మధ్య ఏ కవిత్వం రాశారంటే, ఇంకేం రాస్తావు సార్, విన్యాసం రాశారు, నవలసిద్ధి వచ్చింది, ఇంకా ఏదో రాస్తా ఉన్నాను. ఉద్యమాల్లో ఉన్నందుకు పెద్దగా రాయడం తగ్గింది, ఉద్యమాలే ప్రధానంగా ఉన్నాయి. సాహిత్య ఉద్యమాలు నిర్మించే పని నేను బాధ్యతలో ఉన్నాను కదా, సాహిత్య సంస్థ బాధ్యతలో ఉన్నాను. అవును, కరెక్టే, చూస్తున్నాను నేను. ఇంకా నన్ను అందరూ ఉద్యమకవే అంటున్నారు సార్ అని చెప్పడం జరిగింది. వాస్తవానికి నేను ప్రపంచీకరణ కవిత్వం రాసిన తర్వాత ఏ కవిత రాసినా ప్రపంచీకరణ వాక్యాలు తప్ప మిగతా వచ్చేవి కాదు. ఏ కవిత్వం రాసినా తిరస్కార ధోరణి, ధిక్కార ధోరణి, అసలు మాటల్లో కానీ కవిత్వంలో కానీ ఆ పదాలు తప్ప వేరే వచ్చేవి కాదు. విస్తృతమైన అధ్యయనం, కంప్లీట్గా దాన్ని వ్యతిరేకించే కవిత్వం ప్రతి కవితలోనే అదే వచ్చేది. ఒక దశలో నేను ఆ సమస్య నుంచి బయటపడాలని డిసైడ్ అయ్యాను. కొంత నాకు పుస్తకం అల్పించాలనిపించింది, విస్తృతమైన అధ్యయనం. అప్పుడు హెచ్ఆర్కే సార్ సూచించిన మాట ఏమంటే, నేను ఉద్యమ కవిగానే ఉన్నాను, కమ్యూనిస్ట్ కవిగా ఉన్నాను, మార్క్సిస్ట్ అధ్యయనం చేసిన కవిగా ఉన్నానంటే, మార్క్సిస్ట్ ఏమైనా అస్కలితులా అన్నాడు ఆయన. మైండ్ బ్లాక్ అయింది నాకు. ప్రేమ కవిత్వం ఎందుకు రాయకూడదు? రాయి దాంట్లో ఉంది. కార్ల్ మార్క్స్ రాయలేదా? కార్ల్ మార్క్స్ ప్రేమ కవిత్వం నేను అప్పుడు వరకు చదవలేదు. నాకేం ఇంగ్లీష్ నాలెడ్జ్ అంతగా లేదు, చదివి అనువాదాలు కూడా నాకేం దొరకలేదు. అప్పుడు నాకు నోబెల్ విజేత పాబ్లో నెరూడా పోయమ్స్, తెలుగు పోయమ్స్ నాకు దొరికాయి. పాబ్లో నెరూడా అనువాదాలు ఒక్కటే ఒక పుస్తకం దొరికింది. దాన్ని నాకు మామూలుగానే పాబ్లో నెరూడా అంటే చాలా ఇష్టమైన కవి. ఇంగ్లీష్ పోయమ్స్ని తీసుకోవడం, తెలుగులోకి నేను మార్చుకోవడం, గూగుల్ ట్రాన్స్లేషన్ 100% ట్రాన్స్లేషన్ కాకపోయినా కొంత నాకు రిలేటెడ్ అనిపించింది. పాబ్లో నెరూడా పోయమ్స్ దాదాపు రాత్రి 1 గంట 2 గంటల వరకు కూడా చదివిన పరిస్థితులు ఉన్నాయి నాకు, నిద్ర రాకుండా, ఇంట్లో సిస్టమ్ ఉండడం వల్ల. అయితే ఈ కవిత్వం చాలా ఇంటర్మీడియట్ డిగ్రీ రోజుల్లో రాసుకున్న కవిత్వాన్ని చాలా రిఫైన్డ్గా చేసి వేసిన పుస్తకం. అంటే అప్పుడుగా నేను చెప్పడం లేదు, అప్పుడు రాసి పెట్టుకున్న రాయడానికి కారణం ఉంది. ఈ ఉద్యమాల్లో రావడానికంటే ముందు నేను సినిమాలకు ప్రయత్నం చేశాను. చాలా మందికి తెలియని విషయం. సినిమాలకు పాటలు రాయాలని, ప్రేమ పాటలు రాస్తే కొద్దిగా బాగా ఆర్థికంగా బాగా సంపాదించవచ్చని చాలా డైరెక్టర్లు ఇళ్ళకి తిరిగిన రోజులు, 1 లక్ష 1,50,000 రూపాయలు పోగొట్టుకున్న సందర్భం కూడా నాకు. సినిమాలకు పాటలు రాయాలని, ప్రేమ పాటలు బాగా సక్సెస్ అవుతాయని. వాళ్ళు అసలు పురుగు
అంటే ఈయనగా చూసేవాడు సినిమా ఇండస్ట్రీ. దాంతో పెద్ద క్యాస్టిజం ఎంత నడిచేది. క్యాస్టిజం చెప్పకూడదు కానీ చెప్పాల్సి వస్తాం. బాగా క్యాస్టిజం ఇది మాకు సూట్ కాదు. అది ప్రైవేట్గా వెతుక్కునేవాడిని. సెలవు రోజు వస్తే నేను హైదరాబాద్కి వెళ్ళడము, చెన్నైకి వెళ్ళడము, ఆ మీటింగ్లో సాహిత్య సభలని ఎట్లా చెప్పి వెళ్ళిపోవడము, డబ్బులు అయిపోవడం రావడం. పెద్ద కష్టాలే పడలేదు కానీ నాకున్న డబ్బులతో పోగొట్టుకుని రావడం. తర్వాత కవిత్వం రాయాలి. అప్పటికే ఈ కవిత్వం వచ్చింది. సరే ఏమైతుంది, నేను ప్రపంచీకరణ కవిత్వంలో నుంచి బయటకు పడడానికి నాకు నేనుగా ఉపశమనం పొందడానికి రాసుకున్న కవిత్వమే ఈ సముద్రం అంతా. ఈ కవిత్వానికి ఎవరు ముందు మాట రాయలేదు. ముందు మాట లేకపోతే పుస్తకాలు వేసుకోవచ్చు, అది పెద్ద సమస్య కాదు. నా మాట లేకుండా పుస్తకాలు వేసుకోవచ్చు. ముందు మాట లేకుండా అంటే అడగడానికి కూడా ధైర్యం చాలదు. సాహిత్య ఉద్యమాలకు వచ్చిన తర్వాత వీడికి ఒక ప్రత్యేకమైన ప్రైవేట్ లైఫ్ ఉంది అని అనుమానించే రోజులు ఉంటాయి. అది తప్పని ఒప్పని నేను చెప్పే ప్రయత్నం ఏం చేయను, కానీ రకరకాలుగా ఆలోచనలు అనుమానాలు లేకిచ్చే విషయాలు అనేకం ఉంటాయి దాని మనిషి పరిధి చుట్టూ. అయితే నా మాటలు మాత్రమే రాసుకోవడం, పుస్తకం వేసుకోవడం జరిగింది. దీన్ని ఉద్యమ కవిత్వంగా మార్చాలనే ఒక ప్రయత్నం జరిగింది. అందులో కూడా నేను ఫెయిల్ అయినా. ప్రయత్నం చేసిన, చేయలేదని కాదు, ఎందుకో నా మనసు ఒప్పుకోలేదు. దానికి నేను అంగీకరించలేకపోయినా. ఇవన్నీ కూడా నా సిస్టంలో ఉద్యమ కవితలుగా కూడా ఉన్నాయి. ఈ కవిత్వం మీకు తెలుసో లేదు, ఇవి ఈ 50 కవితలు ఉద్యమ కవిత్వంగా మార్చిన కవితలు కూడా నా సిస్టంలో ఉన్నాయి. అయితే నాకు నేను ఉపశమనం పొందడానికి ఇది లాస్ట్ ఇయర్ సెప్టెంబర్ వచ్చింది. సెప్టెంబర్ వచ్చిన ఒక నెలకే నేను అనూహ్యంగా రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలకు వచ్చాను. అప్పుడు మరీ కట్టేసినట్లేదు. మా రాష్ట్ర అధ్యక్షుడు ప్రేమ కష్టం వేయడం లేదని జిల్లాలంతా చర్చిస్తారు. ఇదొక పెద్ద సమస్య. ఆవిష్కరణ చేయాలి. దాదాపు సెప్టెంబర్ నుంచి పుస్తకావిష్కరణ చేయాలి. ఏదైతే లేవని కొంతమంది మిత్రులు మాట్లాడవచ్చు, దాని ఉంది కవిత్వం మాట్లాడడానికి కవిత్వం ఉంది, ఇందులో ఆవిష్కరణ చేయండి. నేను బాగా ఇష్టపడే కవులు చెప్పడం వల్ల మాత్రం ఈ పుస్తకావిష్కరణ చేయడం లేదు. నేను ఎవరి కవిత్వాన్ని అయితే బాగా ఇష్టపడతానో, ఎవరి కథలను అయితే బాగా ఇష్టపడతానో ఆ మిత్రులే దీని గురించి మాట్లాడవచ్చు, నువ్వు సభ పెట్టవచ్చు అని చెప్పిన తర్వాత ఈ నిర్ణయం. వాస్తవానికి నా మిత్రుడు చెవసా ఎందుకు పెట్టాలి పుస్తకాల సభ వచ్చింది, మనం అందరూ ఒకేసారి కదా వచ్చిన పుస్తకాలు నువ్వు పెట్టకూడదు అంటే అది పెట్టాలి సార్, నేను బిజీ ఉన్నా, రాష్ట్రానికి ఆశీర్వాదాలు ఏవో ఏసీఎం పెట్టి చేస్తూ తిరిగినా. నేను తిరుగుతూ చివరికి నేను పెట్టేద్దాంలే అనే నిర్ణయంతోనే ఈ పుస్తకాన్ని ఈరోజు ఆవిష్కరణ చేయడానికి సాహసం చేయడం జరిగింది. అయితే ప్రతి మనిషి ఎన్నికల్లో సాగుతున్నట్టు ఒక దశలో ఖచ్చితంగా ప్రేమ కవిత్వమే రాస్తారు. మొదట ఎవరేమి దీనికి అతీతులు కాదు ఒక ఏజ్లో. అయితే ఈ 45-46 సంవత్సరాల క్రమంలో రాసిందైతే కాదు, ఇది రిఫైన్ చేయగలిగింది ఈ ఏజ్లో అంతే. దీన్ని కొద్దిగా మాడిఫికేషన్ చేసి కొత్త పదాలతో రిఫైన్ చేసిన కవిత్వమే కానీ నేనేమి ఉద్యమ కవిత్వంలో నుంచి నేను ఎప్పుడూ నిష్క్రమించలేదు. నాకు అట్లా అనిపించుకోవడమే ఇష్టం. ఉద్యమ కవిగా ఈ సాహిత్య లోకంలో నిలబడటమే ఇష్టం. ఎందుకు నేను అట్లా అంటున్నానంటే ఇది ఒక చిన్న మీకు ఈ మధ్య మీరందరూ చూస్తూ ఉన్నారు. కర్ణాటకలో మతోన్మాద విధ్వంసం మనం చూస్తూ ఉన్నాం. హిజాబ్కి సంబంధించి ఆ హిజాబ్ సంబంధించి నేను ఉద్యమ కవిగా ఎట్లుంటాననే దాన్ని చెప్పడం కోసమే నేను ఈ కవిత చెప్తున్నాను. ఒక కవిత, చిన్న కవిత వినిపిస్తాను నేను. అల్లాహు అక్బర్. నెత్తుడితో కలిసిన వస్త్రాన్ని వెచ్చగా కప్పుకొని దేశం నడివీధుల్లో ఊరేగుతుంది మతం. పావురాలపై కన్నేసిన రాబందులు సమైక్యతను తన్నుకుపోతున్నాయి. ఆటవిక రాజ్య స్థాపనలో ఎవరికి వారు పోటాపోటీగా కులమాన సరిహద్దులు లెక్కిస్తున్నారు. దేశమిప్పుడు మతోన్మాదుల ప్రయోగశాల. దేశమిప్పుడు కషాయ మూకల వికృత విషము చేతులతో కలిసి ముద్దైన పుణ్యశాల. అసిల్వా లాంటి పసిపిల్లల్ని గుళ్ళో అత్యాచారం చేసి చంపేసిన శాంతి కాముకులేడు. హిందుత్వ మేధావుల మస్తిష్కంలో దాగిన ఉన్మాద కాణాల పరిశోధనకు నోబెల్ ప్రకటించాల్సిందే. మౌలి సాక్షిగా జై శ్రీరామ్ అంటూ దేశం మొత్తం హిజాబ్ పేద మానవోమం సృష్టిస్తున్న వీళ్ళకెందుకు ఇవ్వలేదు ప్రపంచ శాంతి బహుమానం? మంచు ప్రేమల కాశ్మీరంలో
వీళ్ళకి ఇవ్వకపోతే బుద్ధుడు ప్రశ్నిస్తాడు, వీళ్ళకి ఇవ్వకపోతే జీసస్ మళ్ళీ శిలువ మోస్తాడు, వీళ్ళకి ఇవ్వకపోతే ప్రవక్తలంతా గొంతెత్తి నిరసన చేస్తారు. అల్లాహు అక్బర్, భరతమాతపై రక్తపు జడివాన కొలుపుతాం రండి. ఇది నా ఉద్యమ కవిత్వం, నాది ఉద్యమ నేత. కొన్ని సందర్భాల్లో నాకు నేనుగా బయటపడే కోసము రాస్తున్న కవిత్వం అది. మీకందరికీ ఈ 50 కవితలు అన్నీ కూడా వివిధ పత్రికల అచ్చైన కవితలే, ఏది కూడా అచ్చు కాని కవిత కాదు. అయితే ఏ పత్రిక పేరు కూడా ఇందులో పెట్టలేదు నేను. 50 కవితలు కూడా అచ్చైన కవితలే. ఈ 50 కవితలు ఏవి కూడా ఈ మ్యాగజైన్లో కాదు, ప్రింటెడ్ మ్యాగజైన్లో అచ్చైన కవితలే. పెద్దగా సోషల్ మీడియాలో పెట్టకుండా చాలా జాగ్రత్త పడి దాచుకున్న కవిత్వం ఇది. సోషల్ మీడియాలో పెడితే నన్ను రకరకాలుగా మళ్ళీ అంచనా వేసే అవకాశాలు ఉంటాయని చాలా జాగ్రత్త పడి నేను సోషల్ మీడియాలో చాలా విస్తృతంగా ఉండే నేను చాలా బ్యాలెన్స్ చేసుకుని రాసి పెట్టుకున్న నాకు ఇష్టమైన కవిత్వం ఇది. మిగతా కవిత్వం ఇష్టమైందని కాదు, ఎప్పుడు మార్క్సిస్ట్ ఆలోచనతో ఉన్న మేము నిరంతరం ప్రజల గురించి ఆలోచిస్తాం. ప్రజలు తప్ప వేరే వస్తువు లేదు మాకు, శ్రమ తప్ప చెమట చుక్క తప్ప మాకు ఎప్పుడు వేరే వస్తువులు ఉండవు. కథ రాసిన, కవిత్వం రాసిన, ఏది రాసినా. ఇంకొక దుర్మార్గమైన విషయం ఏంటంటే కథలకు నాకు సంబంధం లేని పరిస్థితుల్లో నన్ను కథకుడి చేసిన ప్రముఖులు వేదిక ఉన్నారు. కథల్ని బాగా వినే పరిస్థితి, కథల్ని బాగా చదివే కథల ప్రేమికుడిని కథకుడిగా నన్ను సాహిత్య సమాజం మీద తీసుకొచ్చారు. వాళ్ళకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు, నమస్సులు. నాతో కథ రాయిస్తున్నారు. ఇంకొక విషయం, నాతో నవల కూడా రాయించాలంటున్నారు. ఆ దుర్మార్గం దయచేసి చేయండి. ఈ కథకి కవితానికి మాత్రమే 2 కళ్ళుగా సాహిత్యంలో విమర్శ. నాకు 2016లో వెంకటకృష్ణ సారు కవనశక్తి ఆవిష్కరణ సందర్భంగా ఒక మాట మాట్లాడారు. మోహన్ కవిగా నిలబడతాడా, విమర్శకుడిగా నిలబడతాడా అని. ఆ డయాస్ అన్ని గుర్తున్నాను. అప్పుడు కూడా ఆ మాట చెప్పిన, నేను విమర్శ రాసిన, సమీక్ష రాసిన, కథ రాసిన, ఏది రాసినా కవిగా మాత్రం ఎప్పుడూ ఉంటాను, నా ఊపిరి ఉన్నంత వరకు. అందులో ఎటువంటి సందేహం లేదు. కవిత్వం నాకు ఇష్టం, కవిగా మాత్రం ఎప్పుడు జీవితాంతం ఉండడానికి ఇష్టపడతాను. అయితే చిక్కనైన కవిత్వాన్ని ప్రేమిస్తాను. అట్లని బాలేని కవిత్వాన్ని బాలేదని నేను ఎవరికి చెప్పను. ఎవరో అభిప్రాయం. దాన్ని శిల్పము, సౌందర్యము, భావకత అవన్నీ శేషేంద్ర కవిత్వం చదివిన తర్వాత నేర్చుకున్న వాడిని. శేషేంద్ర కవిత్వాన్ని బాగా చదివిన వాడిని. సినారెడ్డి గారు, మాకు ఆచార్య సినారెడ్డి గారు, నేను బసప్ప ఆంధ్ర సారస్వత పరిస్థితుల్లో ట్రైనింగ్ తీసుకునేటప్పుడు చెప్పాడు, శేషేంద్రం చదివినామను అని. మీ కవిత్వం చదవమని చెప్పకుండా శేషేంద్రం చదవమని ఎందుకు చెప్పొస్తారు అంటే మా ప్రిన్సిపల్ని నాకు ఎప్పుడైతే చదవచ్చు శేషేంద్రం చదవన్నాడు ఆయన. బసప్ప గారు కూడా వేదిక మీద ఉన్నారు. శేషేంద్రం చదవండి అన్నాడు. శేషేంద్రం చదివిన తర్వాత కవిత్వంలో చాలా లోతులు తెలుసుకోవడం జరిగింది. కవిత్వం అంటే ఇట్లా ఉండాలని నా వరకు నా అభిప్రాయం. అంటే వాళ్ళు ఇతరుల కవిత్వం కూడా అట్లా ఉండాలని నేనే మీకు కోరుతున్నా. అట్లే చెప్పాలి ఎవరు శాశ్వతం. ఈ మధ్య నేను బాగా ఇష్టంగా చదివిన పుస్తకం సార్ రాసిన కంచె దాటే పాట. ఈ మధ్య ఒక పుస్తకాన్ని చదవడానికి నాకు ఒక రోజు అసలు సరిపోదు, వారం 10 రోజులు అవుతుంది. ఒక కవితను రిపీట్గా ఒక్కొక్క కవిత ఒక 7 సార్లు చదివే రోజులు ఉన్నాయి. ఆ కవిత్వం నచ్చితే రిక్వెస్ట్ చేసి ఇంకొక కాపీ ఇప్పించుకుంటాను నేను. ఎందుకంటే ఈ పుస్తకాన్ని బాగా చెడగొట్టాను నేను. సార్ ఇంకోటి దయచేసి చేయండి, ఈ పుస్తకం ఎంఆర్ఎస్ క్యారెక్లో చాలా డబ్బులు వేసిందని ఇంకోటి ఇప్పించుకున్నాను. దాన్ని ఏం చేయను, భద్రంగా దాచుకుంటాను. నేను చదువుకున్న నోట్స్ మాత్రం ఆ పుస్తకం నోట్స్గా ఉంటుంది. దాన్ని వెంటనే డైరీలో రికార్డ్ చేసుకోవడం, డైరీలో రాసుకోవడం. కవిత్వాన్ని ప్రేమిస్తాను నేను. నాకు ఇంకొక జీవితమా, ఇంకొక ప్రేమనా, ఇంకోటి అవన్నీ కవిత్వమే నాకు ప్రేమ. కవిత్వాన్ని చూసే క్రమం అంతే. నేను అన్ని దాంట్లకి నేను జవాబు చెప్పలేను, జవాబు కొన్ని దాంట్లో ఉండకపోవచ్చు. కాబట్టి కవిత్వాన్ని, అక్షరాన్ని ప్రేమించిన మీ అందరూ ఈ సభకు వచ్చినందుకు హృదయపూర్వక ధన్యవాదాలు. మరీ కూడా కవిత్వమే వేస్తాను నేను. మళ్ళీ త్వరలో దీర్ఘ కవిత రాబోతుంది. ఆ కవిత్వం పేరు మన్ కీ బాత్. మన్ కీ బాత్ ప్రభుత్వాలకు వ్యతిరేకంగా రాస్తున్న కవిత్వం. ఎప్పుడు మేము ప్రజల పక్షాలు ఉంటాము. ఎప్పుడు కవి అనేవాడు
అనధికార శాసనకర్త. ఆ శాసనకర్త మేమే ఈ శాసనం తయారు చేసేది ఎప్పుడు మాకు ప్రతిపక్ష పాత్రే. కాబట్టి మేము ఎప్పుడు ప్రజల పక్షమే, సామాన్యుల పక్షమే, చమత్కృతుల పక్షాన్ని పోరాడుతుంటాం అని తెలియజేస్తూ ఓపిక విన్న మీ అందరికీ ధన్యవాదాలు. నమస్కారం. మోహన్ ఇప్పుడు వచ్చే ఆదివారం ఇదే మీటింగ్ మనం నా పుస్తకం చెప్పాడు. నేను కూడా వస్తాను, నేను చెప్పాలి కాబట్టి నాది బాధ్యత కాబట్టి మీరంతా రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. నా పుస్తకం కవిత పుస్తకం 5వ కవిత పుస్తకం ఆవిష్కరణ సండే 20వ తారీఖు తప్పకుండా. సాహిత్య సమితి నగర కమిటీ గౌరవాధ్యక్షులైనటువంటి కవిత వెంకటేశ్వర గారు మెమోరీ ఇచ్చి సత్కరిస్తారు. సముద్రమంతా ఈ పుస్తకంలో ప్రధాన వార్త అయినటువంటి మా ముఖ్య అతిథి అయినటువంటి జి వెంకటకృష్ణ సార్ గారికి మా జనరల్ సెక్రటరీ రావు చక్రపాణి మొబైల్ ఇచ్చి అలాగే ముద్రికా కళా శ్రవంతి అధ్యక్షులు వచ్చారు. వాళ్ళు కూడా మెమోటో ఇస్తారు. మా వాళ్ళు ఒక సాహిత్య సంఘాల వాళ్ళు వచ్చారు. వాళ్ళకి ఇవ్వడం. అలాగే పుల్లారామాంజల్ గారు వచ్చారు. పుల్లారామాంజల్ చిన్న ఆయన. కళ్యాణ్ సమంత మేడం రాలేదు వాస్తవానికి. అలాగే ముద్రికా భాస్కర్ గారు మెమోటో ప్రదానం చేస్తున్నారు. సహజంగా అల్లుడు మామూలు సత్కరిస్తారు, కానీ ఇక్కడ అల్లుడు మామూలుగా అల్లుడు సత్కరిస్తున్నారు. ఎంత విలువైన